మీ సర్నేమ్‌కి 100% ఇద్దామని చెప్పి మీరు జనరల్ సర్జరీకి వచ్చారా? అలా ఏం లేదండి. ఎందుకంటే శ్రీచరణ్ పొడిచేటి. పొడిచేటి అంటే అందరిని పొడిచేద్దామని మీరు ఫిక్స్ అయ్యి చదువు అబ్బితే డాక్టర్ అవుతాం బైపీసీ తీసుకునేటప్పుడు. అబ్బకుంటే టీచర్ అవుదాం అనుకున్నాను, సైన్స్ టీచర్ అవుదాం అనుకున్నాను. ఓకే, ఎంబీబీఎస్ సీట్ అంటే మనం యూజువల్లీ హ్యాపీ డే సినిమాలో చూసాం బీటెక్ స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు. సో ఎంబీబీఎస్ కాలేజ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ లైఫ్ కూడా అలానే ఉంటుందా? ఉస్మానియా కాలేజ్ అనగానే అందరికి ఒక బ్రాండ్ కదా. సో ఆ బ్రాండ్ ఎలా ఫీల్ అయ్యారు మీరు? మీరన్న బ్రాండ్ అన్నది బోర్డ్స్లలో ఓఎంసీ అని ఓఎస్ఎం అని చూసే అంటే అట్లా ఉంటుంది, ఆ బ్రాండ్ వాల్యూ ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను. ఉస్మానియా అంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఒకటి కాదన్నట్టు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కింద 8 to 9 హాస్పిటల్స్ ఉంటాయి. 8 హాస్పిటల్స్ ఉంటాయి. సో ఫీ అంటే చాలా మంది భయపడతారు ఎంబీబీఎస్ చదవాలంటే లాక్స్ ఖర్చు అయిపోతుంది అని. అంటే ప్రతి ఒక్కరు ఈ ఫేజ్ నుంచి వెళ్ళాల్సిందే, డైరెక్ట్ గా ఎవరు వెళ్తారు. సో ఈ ఫేజ్ లో డైరెక్ట్ ఎక్స్పోజర్ మనకు స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనల్ని ఫస్ట్ ఒకరు డాక్టర్ అని పిలుస్తారు. ఆ ఇంటర్న్షిప్ ఫేజ్ లో పిలుస్తారు అన్నట్టు, డాక్టర్ సార్ అని పిలుస్తారు. లైక్ ఈ జనరల్ మెడిసిన్ అనేది మీరు ఎప్పుడు చూస్ చేసుకుంటారు, అంటే ఈ స్పెషలైజేషన్ ఎప్పుడు చూస్ చేసుకుంటారు? సో శ్రీచరణ్ గారు ఎనీ మెమొరబుల్ మూమెంట్స్ ఇన్ ఎంబీబీఎస్, మర్చిపోలేని మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎంబీబీఎస్లో మోర్ ఆఫ్ అది మీరు అన్నట్టు హ్యాపీ డేస్ సినిమాలో ఫ్రెండ్స్ తోని యూత్ఫుల్ టైం. అది టూర్ వెళ్ళాం అన్నట్టు. సెకండ్ ఇయర్లో బ్యాచ్ మొత్తం ఆల్మోస్ట్ 150 మెంబర్స్ వెళ్ళాము. అది మంచి ఎక్స్పీరియన్స్. డిఫరెన్స్ ఏముంటుంది అర్థమవుతుంది ఎంత చిల్గా చదివారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన జూమ్ ఇన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీచరణ్ పొడిచేటి గారు. హాయ్ చరణ్ గారు, నమస్తే అండి. హాయ్ లహరి మ్యామ్. హాయ్, హలో. సో మీరు మీ నేమ్కి 100% అంటే మీ సర్నేమ్కి 100% ఇద్దామని చెప్పి మీరు జనరల్ సర్జరీకి వచ్చారా? అలా ఏం లేదండి. ఎందుకంటే శ్రీచరణ్ పొడిచేటి. పొడిచేటి అంటే అందరిని పొడిచేద్దామని మీరు ఫిక్స్ అయ్యి ఇందులోకి వచ్చారా డాక్టర్ ఫీల్డ్ లోకి? యాక్చువల్లీ సర్నేమ్ పొడిచేడు అని వేరే ఒక ఊరు నుంచి డెరివేటివ్. దట్ డజంట్ మీన్ పొడవటం అని. కానీ నేను ఫీల్డ్ చూస్ చేసుకోవడం అనేది ఎంబీబీఎస్ డే 1 ఏ స్టూడెంట్ కైనా ఫస్ట్ కడావర్ అటాప్సీ అని ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ డే అనాటమీ సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో. సో దాంట్లో ఫస్ట్ డేనే మాకు డెడ్ బాడీని కట్ చేసి అనాటమీ చూడటం ఉంటుంది అన్నట్టు. సో నా స్టోరీలో ఫస్ట్ ఎంబీబీఎస్ ఫస్ట్ డే ఆ డెడ్ బాడీస్ అన్ని తీసుకురావడం, అన్ని టేబుల్స్ మీద పెట్టడం, ఇట్ వాస్ వెరీ షాకింగ్. అంటే పీజీ ఫస్ట్ ఇయర్ లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లో ఏ ఎంబీబీఎస్ స్టూడెంట్ అయినా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లో అనాటమీ సబ్జెక్ట్. ఆ డెడ్ బాడీస్ ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి ఎవరైనా డొనేట్ చేసింది. అట్లా డొనేట్ చేస్తారు. ఎడ్యుకేషన్ పర్పస్ లో డొనేట్ చేస్తారు. సో ఫస్ట్ డే 1 రోజు అనాటమీ నేర్చుకోవడం కోసం డిసెక్షన్ అనేది చేయాలన్నట్టు. సో పర్ టేబుల్ 40 మెంబర్స్ అలా ఉంటే అడిగారు ఎవరు చేస్తారు అని. ఫస్ట్ ఎవరు చేస్తారు అది స్పాంటేనియస్ గా నేను చేస్తాను అని నేను చేయలేపిన ఫస్ట్ డే. సో ఆ డే నుండే నాకు కొంచెం అనాటమీ అంటే కానీ లేకుంటే అంటే మీకేం భయం అనిపించలేదా? భయం కాలేదు, కొంచెం అనిపిస్తుంది, కొంచెం అంతే. అంత మేజర్ ఏం కాదు. కానీ కొందరికి ఆ స్మెల్ పడకపోవడం, స్మెల్ ఫార్మలిన్ లో ప్రిజర్వ్ చేస్తారు అన్నట్టు బాడీస్ ని. సో కొందరికి స్మెల్ పడకపోవడం, కొందరికి డిజీ అనిపించడం, ఇలాంటివి ఉంటాయి. నాకు అనిపించలేదు. డెడ్ బాడీస్ అని నేను ఇప్పుడే వింటున్నా. ఫ్రాగ్స్ అవి చిన్న చిన్న ఇంటర్మీడియట్ లోనే అయిపోతాయి. ఫ్రాగ్స్, ఎర్త్వార్మ్స్, కాక్రోచెస్ ఇంటర్మీడియట్ లోనే అయిపోతాయి. ఇది లెవెల్ మారింది. ఓకే ఓకే. సో బైపీసీ నుంచి మీరు అసలు బైపీసీ తీసుకోవడానికి రీజన్ ఫస్ట్ డాక్టర్ చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోయారా? కాదు, స్టోరీ ఉందా? 7th క్లాస్ 8th క్లాస్ దాకా మా మమ్మీ డాడీ కలెక్టర్ అనేవాళ్ళు. తర్వాత మా అన్నయ్య డాక్టర్ అనేవాళ్ళు ఫస్ట్. తర్వాత సడన్ గా భూమి మారింది కదా బయట మార్కెట్ లో. ఐఐటి రామయ్య, ఐఐటి అని ఈ కూకట్పల్లి, మియాపురత, చైనా, శ్రీ చైతన్య, నారాయణ పెట్టేసరికి అన్నయ్య అటు బీటెక్ వైపు నెట్టారు అన్నట్టు. సో ఆబ్వియస్లీ టిపికల్ ఫాదర్స్ ఎవరైనా ఒకరు ఇంజనీర్ డాక్టర్ అన్నట్టు కలగంటారు కదా. సో అట్లా మా అన్నయ్య ఇంజనీరింగ్ పంపించారు, నన్ను మెడిసిన్ లో.
ఓ బైపీసీలో జాయిన్ చేసింది. సో అప్పుడు జాయిన్ చేసేటప్పుడు మనకు తెలియదు లైక్ అట్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి తెలియదు, అంత మనకు ఉందా లేదా తెలియదు కదా. సో నేను ఏమనుకున్నా అంటే చదువు అబ్బితే డాక్టర్ అవుతాం బైపీసీ తీసుకునేటప్పుడు, అబ్బకుంటే టీచర్ అవుదాం అనుకున్నా, సైన్స్ టీచర్ అవుదాం అనుకున్నా అట్లా. అయితే మీ పేరెంట్స్ ఎంత తెలివిగా ఆలోచించారు. అయితే అది బాగుందా, ఇంజనీరింగ్ బాగుందా, ఎంబీబీఎస్ బాగుందా వాళ్ళకి ఇప్పుడు? నాకు ఇంజనీరింగ్ నో ఐడియా. మీ పేరెంట్స్కి హౌ దే ఫీల్ యాక్చువల్లీ? ఐటీ అనేది చాలా టఫ్ కదా, ఐటీ కూడా. ఫీల్ అంటే ఇప్పుడు అన్నయ్య కెమికల్ ఇంజనీర్, సో హీ సెటిల్డ్ రిలేటివ్లీ ఫాస్ట్ గా సెటిల్ అవుతారు. ఆబ్వియస్లీ డాక్టర్స్ అంటే ఏంటంటే కొంచెం ప్రొలాంగ్ జర్నీ, లేట్ గా అయినా లేటెస్ట్ గా సెటిల్ అవుతారా. కాకపోతే దే ఆర్ హ్యాపీ విత్ మీ ఆల్సో బికాస్ రిలేటివ్లీ నెంబర్ ఆర్ లెస్. డాక్టర్స్ గెట్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ కదా. రిలేటివ్లీ సో మీకు అది స్టార్ట్ అయిందా? ఎంతవరకు స్టార్ట్ ఉంటుందండి అది. అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ ఫస్ట్ 4-5 years అంత అంటే జస్ట్ డైరెక్ట్ పేషెంట్ ఎక్స్పోజర్ ఉండదు. జస్ట్ మెయిన్ డాక్టర్స్, సీనియర్స్, ప్రొఫెసర్స్ మాకు జస్ట్ కేసు చూడటం, పేషెంట్ తో మాట్లాడడం వరకే ఉంటుంది. ట్రీటింగ్ పార్ట్ ఉండదు అన్నట్టు. ఫస్ట్ ఎంబీబీఎస్ 5 years అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ అని ఫేజ్ ఉంటుంది 1 year. ఆ ఇంటర్న్షిప్ 1 year phase లో మనం డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతాం పేషెంట్స్ తో, అది ఫస్ట్ ఎక్స్పోజర్ అన్నట్టు. ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ ఆ 1 year phase అనేది చాలా బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫేజ్. అది టెక్నికల్ ఏంటంటే ఎంబీబీఎస్ అయిపోయిన ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ని అక్రాస్ ఆల్ డిపార్ట్మెంట్స్ రొటేషన్ అన్నట్టు బేసికలీ కాన్సెప్ట్. కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మేజర్ వర్క్ వాళ్ళే చేస్తారు. బ్లడ్ శాంపిల్స్ తీయడం, రిపోర్ట్స్ పేషెంట్ కి కలెక్ట్ చేసి ఇవ్వడం. హ్యూజ్ గవర్నమెంట్, గాంధీ ఉస్మానియా, కేఎంసి లాంటి హ్యూజ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏది ఎక్కడ ఉంటుంది అనేది రూరల్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన పేషెంట్స్ కి అర్థం కాదు. సో వాళ్ళకు మేము వెళ్తాం. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓల్డ్ పేషెంట్ తో పాటు ఒకటే ఓల్డ్ ఫీమేల్ ఉంది అనుకోండి. సో ఆమెకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో ఇంటర్న్స్ కి మేము రిక్వెస్ట్ లాగా చేస్తాం అన్నట్టు, ఇది కొంచెం ఇది చూసేసి ప్రతి ఒక్కరు ఈ ఫేజ్ నుంచి వెళ్ళాల్సిందే, డైరెక్ట్ గా ఎవరు వెళ్తారు. సో ఈ ఫేజ్ లో డైరెక్ట్ ఎక్స్పోజర్ మనకు స్టార్ట్ అవుతాం. అప్పుడు మనల్ని ఫస్ట్ ఒకరు డాక్టర్ అని పిలుస్తారు. ఆ ఇంటర్న్షిప్ ఫేజ్ లో పిలుస్తారు అన్నట్టు, డాక్టర్ సాబ్ అని పిలుస్తారు. అప్పుడు ఫస్ట్ థింగ్ అన్నట్టు ఫీలింగ్ అది. సో ఇంటర్ లో ఎలా గడిచింది? లైక్ మీరు ఇంటర్ బైపీసీ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఫ్రాక్ కట్ చేసినప్పుడు, లేదంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే మీకు? అంటే మళ్ళీ సేమ్ బ్రాయిలర్ కోడ్ ఎంట్రీ శ్రీ చైతన్య నారాయణలో టిపికల్ కోడి నేను కూడా. సో రియల్ ఫ్రాక్ కటింగ్ అవన్నీ ఉండవు, యాజ్ సచ్ రాకడమే ఉంటుంది అన్నట్టు. సో డే 1 నుండి వీకెండ్ టెస్ట్స్, 15 days టెస్ట్, గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ ఇట్లానే ఉంటుంది. సో మార్నింగ్ నుంచి క్లాస్ ఉంటాయి అందరికి. ఇప్పుడుకి అదే ట్రెండ్. ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ లో మనం ర్యాంక్ రికవరీ. నీట్ రాసారా మీరు? నీట్ రాసి మా అప్పుడు ఎంసెట్ ఉండింది. ఎంసెట్ అప్పుడు మా అప్పుడు డిస్కషన్ ఉండే నీట్ ఎంసెట్ అని. ఫస్ట్ ఎంసెట్ 1, ఎంసెట్ 2, ఎంసెట్ 3 విన్నారా? ఏపీ ఎంసెట్ ఇవన్నీ అయింది మా బ్యాచ్ కి అన్నట్టు. సో నేను 3 ఎంసెట్స్ రాసిన. మా బ్యాచ్ ఉందా మా అప్పుడు అగ్రికల్చర్ వాళ్ళకి సపరేట్ అని ఒకటి పెట్టింది. తర్వాత పేపర్ 2 అయిన తర్వాత పేపర్ 2 లీక్ అయిందని తెలిసింది. సో దాని పేపర్ 3 పెట్టింది. పేపర్ 3లో నాకు వచ్చిన సీట్ అన్నట్టు ఇప్పుడు ఉస్మానియాలో ఎంబీబీఎస్ సీట్. ఓకే, ఎంబీబీఎస్ సీట్ అంటే మనం యూజువల్లీ హ్యాపీ డే సినిమాలో చూసాం బీటెక్ స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు. సో ఎంబీబీఎస్ కాలేజ్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ లైఫ్ కూడా అలానే ఉంటుందా? జాయ్ఫుల్ గా అంటే ఎంబీబీఎస్ మోర్ ఆఫ్ రిలాక్స్డ్. అంటే అప్పుడు ఎంబీబీఎస్ లో ఉన్న స్టూడెంట్స్ దాన్ని టఫ్ అన్నట్టే ఫీల్ అవుతారు. కానీ ఎంబీబీఎస్ ఇస్ రిలేటివ్లీ రిలాక్స్డ్ ఓన్లీ. మనం జస్ట్ ఆ ఇయర్ లో ఉన్న ఆ సబ్జెక్ట్స్ చూసుకుంటూ ఫ్రెండ్స్ తోనే హ్యాపీగా ఇయర్ కో 2 ట్రిప్పులు అన్ని ప్రశాంతంగానే ఉంటది. ఫైనల్ ఇయర్ దాకా కూలే. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రిలేటివ్లీ ఉన్న అన్నిట్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ టఫ్ ఉంటాయి. మేజర్ సబ్జెక్ట్స్ అన్ని ఫైనల్ ఇయర్ లో ఉంటాయి. సో అది కొంచెం టఫ్ ఉంటుంది. సీనియర్స్ ర్యాగింగ్ ఇవన్నీ ఉంటాయా? ఫస్ట్ ఇయర్ ఆబ్వియస్లీ ర్యాగింగ్ కంపల్సరీ కదా. ఓకే, మీరు ఎక్స్పీరియన్స్ నేమ్ ఇంట్రొడక్షన్ అని పెడతారు, ర్యాగింగ్ అని వర్డ్ ఎవరు వాడరు. ఓకే, ఇంట్రొడక్షన్ అని పెడతారు. అఫీషియల్ గా ఇంటరాక్షన్ అంటారు. సో ఉంటది ఫస్ట్ ఇయర్స్ ఓన్లీ ఫార్మల్స్ వేసుకోవాలి. ఎంబీబీఎస్ మీరు ఏ కాలేజ్ లో చదివారు? ఉస్మానియా. సేమ్ ఎంబీబీఎస్ ఉస్మానియా, పీజీ ఉస్మానియా. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఇట్లా అంటే క్యాజువల్ వేసుకోవద్దు అన్నట్టు, ఫార్మల్స్ వేసుకోవాలి. ఫార్మల్స్ అంటే
హార్డ్ అండ్ ఫాస్ట్ ఉండదు. హాస్టల్స్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది, డే స్కాలర్స్ అంత పట్టించుకోరు. కొంచెం హెయిర్ మెయింటైన్ చేయాలి, ఇది ఉండొద్దు, ఇట్లాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. కొంచెం అది ఉంటుంది. బట్ దట్స్ అ వే టు అండర్స్టాండ్ హౌ టు డీల్ విత్ యువర్ సీనియర్స్. నేను అప్పుడు మా ఫస్ట్ ఇయర్ లో నేను సిఆర్ చేసిన మా బ్యాచ్ కి. సిఆర్ అంటే క్లాస్ లీడర్. నేనే బక్రా అన్నట్టు. ఫస్ట్ ఏ సీనియర్ కి ఏం కావాలన్నా కాల్ నాకే వస్తుండే. నేను దాన్ని ప్రెషర్ లాగా ర్యాగింగ్ అట్లా తీసుకోకపోయేది. నేను ఎట్లా తీసుకునేది అంటే, సరే ఫలానా పర్సన్ కి హెల్ప్ కావాలి, మనం హెల్ప్ చేస్తున్నాం, వీళ్ళు కాల్ చేస్తారు, నాకు మెడిసిన్ కావాలి, తెచ్చేయడం, ఇట్లాంటివి ఉండేది. అంతే. నుంచి ఎవరు కొట్టడం, ఒక లిమిట్ దాటి తిట్టడం, అవేం సినిమాలలో చూపించడం అంత ఎక్స్ట్రీమ్ ఏమి ఉండదు. ఓకే ఓకే. ఉస్మానియా కాలేజ్ అనగానే అందరికి ఒక బ్రాండ్ కదా, సో ఆ బ్రాండ్ ఎలా ఫీల్ అయ్యారు మీరు జాయిన్ అయ్యేటప్పుడు? బ్రాండ్ అనేది అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ అప్పుడు నాకు మంచి ర్యాంక్ వచ్చింది. నాకు ఆప్షన్ ఉండే, ఐ కుడ్ హ్యావ్, అంటే ఐఎమ్ ఫ్రమ్ యాక్చువల్లీ వరంగల్, సో ఐ కుడ్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ గాంధీ, ఐ కుడ్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఉస్మానియా, ఆర్ ఐ కుడ్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ కేఎంసీ ఆల్సో. మీరు అన్న బ్రాండ్ అందరి బోర్డ్స్లలో ఓఎంసీ అది ఓఎస్ఎం అని చూసే అంటే అట్లా ఉంటుంది, ఆ బ్రాండ్ వాల్యూ ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను. దాని తగ్గట్టు ఉంటుంది హాస్పిటల్. ఏంటి ఉస్మానియా మేజర్ స్పెషాలిటీ ఏంటంటే, గాంధీ అంటే కంపారిజన్ అని కాదు, నాట్ అంటే గాంధీని తక్కువ చేయడం అని కాదు, గాంధీలో ఏంటంటే ఒకటే బిల్డింగ్, సింగిల్ బిల్డింగ్, మల్టీ స్పెషాలిటీస్ అన్ని ఉంటాయి. ఒక రకంగా అది అడ్వాంటేజ్, రిఫరల్స్ కానీ అవి కానీ ఈజీగా అవుతాయి. కానీ ఇట్స్ అ లిమిటెడ్, అంటే కొంతవరకు లిమిటెడ్ అన్నట్టు. ఉస్మానియా అంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఒక్కటి కాదన్నట్టు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కింద 8 to 9 హాస్పిటల్స్ ఉంటాయి. 8 హాస్పిటల్స్ ఉంటాయి. అంటే లిస్టింగ్ ఫ్రమ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నీలోఫర్, ఓఎంసీ కిందనే. అవన్నీ దగ్గరే ఉంటాయి. కొంచెం 5 kilometers రేడియస్. ఓజిహెచ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అందరూ ఉస్మానియా ఓన్లీ. నీలోఫర్ ఇస్ అందరూ ఉస్మానియా ఓన్లీ. 3 మ్యాటర్నిటీ హాస్పిటల్స్ ఉంటాయి. సుల్తాన్ బజార్ అని ఒకటి, మోడర్న్ గవర్నమెంట్ మ్యాటర్నిటీ హాస్పిటల్, పెత్లాపూర్ జడ్జి ఖానా అంటారు, అది అండర్ ఉస్మానియానే. నెక్స్ట్ నీలోఫర్ లో గైనిక్ సెగ్మెంట్ ఉంటుంది, అది అండర్ ఉస్మానియానే. ఫీవర్ హాస్పిటల్, కోరంటీ హాస్పిటల్ అంటారు, అది అండర్ ఉస్మానియానే. ఈఎన్టీ హాస్పిటల్ అని ఉంటుంది. ఇంకా సరోజినీదేవి ఐ హాస్పిటల్, అది అండర్. ఇవన్నీ మావే అంటే ఉస్మానియా కిందకి వస్తాయి అన్నట్టు. సో మాకేందంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ 1 year ఫేజ్ లో ఇక్కడ అన్నిటో రొటేషన్ ఉంటుంది. ఆ 1 year లో ఈచ్ హాస్పిటల్ కి మేము ఎక్స్పోజ్ అవుతాం. ఓకే ఓకే, నైస్. అంటే లైక్ మీకు మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి యూ చూస్డ్ ఇట్. యా, బ్రాండ్ వాల్యూ ఈజ్ ఫర్ దిస్ రీజన్, టు ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇట్ హ్యాస్. ఓకే, అంటే మనం వెళ్తే మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో అంటే చాలా మంది భయపడతారు ఎంబీబీఎస్ చదవాలంటే లాక్స్ ఖర్చు అయిపోతుంది అని. అంటే మళ్ళీ ఇప్పుడు అది ఎలా ఉంటుంది అది ర్యాంక్ బట్టి, అంటే ఎంత వరకు ర్యాంక్ వస్తే వాళ్ళు సేఫ్? అంటే నాకు ప్రెసెంట్ ట్రెండ్ అంత ఐడియా లేదు, కానీ మా అప్పుడు ఎట్లుండే అంటే జనరల్ కేటగిరీ పర్సన్ కి ఒక 3,000-4,000 వరకు ఫ్రీ సీట్. ఓకే, ఎంబీబీఎస్ లో 10,000 ఉంటుంది ఫీజు. కానీ దాని బియాండ్ వెళ్తే ఏ కేటగిరీ అంటారు, అదొక 15,000-20,000 వరకు అట్లా ఏ కేటగిరీ వాళ్ళకు 60,000 అట్లా ఫీజు ఉంటుండే మా అప్పుడు. తర్వాత బి కేటగిరీ. ఏ ఇయర్ మీరు చేసి జాయిన్ అయింది? 2016. ఓకే, 2016. బి కేటగిరీ వాళ్ళకు సమ్ 10 lakhs అట్లా ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సి కేటగిరీ వాళ్ళకు 1 crore ప్లస్ ఉంటుంది అన్నట్టు. అట్లా అది. సో మంచిగా అయిపోయింది, మీరు మంచి పాస్ అయ్యి. లైక్ ఈ జనరల్ మెడిసిన్ అనేది మీరు ఎప్పుడు చూస్ చేసుకుంటారు, అంటే ఈ స్పెషలైజేషన్ ఎప్పుడు చూస్ చేసుకుంటారు? ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత వీఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఎంట్రన్స్, నీట్ పీజీ. వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ ఆఫ్ ఇండియా. 2 lakhs పీపుల్ రాస్తారు ఎంబీబీఎస్ పాస్ అవుట్స్. మళ్ళీ దే ఆర్ నాట్ లైక్ ఇంటర్ వాళ్ళు కాదు, ఎంబీబీఎస్ ఆ లెవెల్ ఆల్రెడీ దాటిన వాళ్ళు నీట్ పీజీ 2 lakhs members రాస్తారు. అండ్ కంపేర్ టు నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్, పీజీ సీట్స్ విల్ బి లెస్. పీజీ సీట్స్ ఆర్ గుడ్ ఇనఫ్, బట్ కంపేర్ టు ద నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్, పీజీ సీట్స్ ఆర్ వెరీ లెస్. సో మళ్ళీ అక్కడ హైలీ కాంపిటీషన్, మళ్ళీ కేటగిరీస్, మళ్ళీ దాంట్లో మళ్ళీ ర్యాట్ రేస్, మళ్ళీ ఉరకాలి. ఇంటర్న్షిప్ తర్వాత ఆ పీజీ ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది అన్నట్టు. సో మళ్ళీ అక్కడ మనకు మళ్ళీ ఆప్షన్స్, మనం అది ఇండివిజువల్ చాయిస్. జనరల్ మెడిసిన్ అనేది ఉంటుంది, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఇట్లవన్నీ స్పెషాలిటీస్. దీంట్లో మనం చూస్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలని. మన ర్యాంక్ బట్టి కొందరు
ప్యాషనేట్గా ఉండి మనకి ఏది ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయి ఉంటారు, అట్లా కొందరు తీసుకుంటారు. కొందరు ర్యాంక్ బట్టి డిసైడ్ అవుతారు, ర్యాంక్ బట్టి కాలేజ్ బట్టి ర్యాంక్ అట్లా. కొందరు కాలేజ్ నాకు ఇదే కాలేజ్ కావాలని ఫిక్స్ అయి ఉంటారు. ఎంబీబీఎస్ 5 years 4 years? ఎంబీబీఎస్ ఇప్పుడు 4 years, మా అప్పుడు 4.5 years ఉంటుండే. తర్వాత 1 year ఇంటర్న్షిప్ ఎక్స్ట్రా. మనం ఈ 4.5 years గవర్నమెంట్ని అంటే గవర్నమెంట్లో చేసినందుకు 1 year సర్వీస్ అన్నారు. సో శ్రీచరణ్ గారు ఎనీ మెమొరబుల్ మూమెంట్స్ ఇన్ ఎంబీబీఎస్, మర్చిపోలేని మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎంబీబీఎస్లో మోర్ ఆఫ్ అది మీరు అన్నట్టు హ్యాపీ డేస్ సినిమాలో అట్లా ఫ్రెండ్స్ తోని యూత్ఫుల్ టైం, అది మెమరీస్ చాలా ఉన్నాయి. ఏదన్నా ఒకటి మాకోసం. టూర్ వెళ్ళాం అన్నట్టు సెకండ్ ఇయర్లో, బ్యాచ్ మొత్తం ఆల్మోస్ట్ 150 members వెళ్ళాము. అది మంచి ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పాజిటివ్ వైపు అంటే అది టూర్ పీక్ ఎంబీబీఎస్లో. నీకు కొంచెం టఫ్ ఫేజ్ అంటే ఫైనల్ ఇయర్. నా ఫస్ట్ నైట్ అవుట్ లైఫ్లో. నైట్ అవుట్ అంటే లైక్ కంటిన్యూస్గా తెలిసి ఉంటుంది నైట్ అవుట్ అంటే అందరికి. ఫైనల్ ఇయర్ సర్జరీ ఎగ్జామ్కి ముందు రోజంతా అసలు పడుకోలేదు. సర్జరీ ఎగ్జామ్ అంటే ఏముంటుంది? థియరీ రాయడమే. ఎగ్జామ్ పేపర్ నార్మల్. అది పాస్ అయిపోతే ఇంటర్న్షిప్ స్టార్ట్ అయింది. ఓకే. సో టూరా మీ ఫేవరెట్ మెమొరీ ఎంబీబీఎస్లో? ఎంబీబీఎస్లో లైక్ ఇంకా లైక్ ఎప్పుడైనా ఏడ్చిన రోజు ఉందా అట్లా? ఎందుకు వచ్చా అబ్బా అనవసరంగా వచ్చాను నేను ఎంబీబీఎస్కి అట్లా అనుకోలేదు ఎప్పుడు? ఎంబీబీఎస్లో పెద్దగా అంతా అనుకోలేదు. టఫ్ అట్లేం లేకుండా ఇంటర్న్షిప్లో నేను చెప్పినట్టు ఇంటర్న్షిప్ ఈజ్ ద ఫస్ట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అన్నట్టు ఎనీ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్కి. సో నాకు ఫస్ట్ పోస్టింగ్ ఆర్థోపెడిక్స్ పడింది అన్నట్టు. ఆర్థోపెడిక్స్ ఇస్ రిలేటివ్లీ టఫ్. ఉస్మానియాలో 3 units ఉంటాయి అన్నట్టు. సో ఎవ్రీ థర్డ్ డేకి నైట్ డ్యూటీ ఉంటుంది. నేను యూనిట్ 2లో ఉండే. సో ట్యూస్డే అండ్ ఫ్రైడే యూస్ టు బి నైట్ డ్యూటీస్. అయితే చాలా మంది అంటారు కదా ఎంబీబీఎస్ చదవాలి అంటే చాలా కష్టం అని, టఫ్ సబ్జెక్ట్స్. సో మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు అవన్నీ, పర్సనల్ లైఫ్ కానీ స్టడీస్ కానీ? అంటే ఎంబీబీఎస్ గురించి మాట్లాడితే ఎంబీబీఎస్లో ఏంటంటే గివెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి ఇయర్కి 3 subjects, నెక్స్ట్ ఇయర్కి 3 subjects. సో ఏ ఇయర్లో ఆ సబ్జెక్ట్స్ మెయిన్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కొన్ని. అవి ఈ సబ్జెక్ట్ ఈ బుక్ అని ఫిక్స్డ్ ఉంటుంది ఆల్రెడీ. సీనియర్స్ చెప్పడము, ఫ్యాకల్టీ చెప్పడము. ఎస్పీఎంకి పార్క్ అని ఉంటుంది, అనాటమీకి చౌరాసి అని ఉంటుంది. ఆ బుక్స్ చదవటం అంతే. అంటే డిఫరెన్స్ ఏముంటుంది అర్థమవుతుంది ఎంత చిల్గా చదివారు అంటే. హ్యాపీగా బీటెక్కి ఎంబీబీఎస్కి డిఫరెన్స్ ఏముంటుంది అంటే, బీటెక్ అంటే నేను వినటం ఆబ్వియస్లీ ఐ డోంట్ నో హౌ బీటెక్ ఇస్. బీటెక్ అంటే మా అన్నని చూసినాను. కాకపోతే మా అన్న బీటెక్ ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేసాను. 1 day బ్యాటింగ్ అట్లా ఉంటుంది కదా. మాదేంటంటే 1 month ముందు స్టార్ట్ చేయాలి మినిమం, అంతే చాలు. సో ఇప్పుడు ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ ఉంటుందంటే 1 month నుంచి ప్లాన్ చేసుకొని కూర్చోవడం అంతే. రీడింగ్ రూమ్ ఉంటుంది మంచిగా. ఉస్మానియాలో రీడింగ్ రూమ్ ఉంటాయి, రెఫరెన్స్ రూమ్, లైబ్రరీ. హాస్టల్లో ఉంటారా? హాస్టల్ సిన్స్ 2013 ఐఎమ్ హాస్టల్. 2 years ఇంటర్న్షిప్, అదే 2 years ఇంటర్మీడియట్ హాస్టల్, 5 years ఎంబీబీఎస్ హాస్టల్, ఇప్పుడు పీజీ హాస్టల్. పీజీ ఇప్పుడు పీజీ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్. లైక్ పీజీ డే 1 నుంచి మీకు ఎలా ఉంది? లైక్ కంప్లీట్ ఒక డాక్టర్ లాగానే ఎవ్రీథింగ్ వీ హావ్ టు డూ? ఎలా ఉంటుంది పీజీ ఫస్ట్ ఇయర్లో? పీజీ ఫస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫేజ్. ఇప్పుడు టఫెస్ట్ రిలేటివ్లీ. ఇప్పుడు నాకు పర్సనల్గా ఎంబీబీఎస్ కానీ ఇంటర్న్షిప్ కానీ ఇవన్నీ కూడా లైక్ ఓకే. పీజీ ప్రిపరేషన్ అది అదొక మెట్టు. అది ఎక్కితే పీజీ ఫస్ట్ ఇయర్ అనేది టఫెస్ట్ అన్నట్టు. ఎందుకంటే టు బి ప్రిసైజ్ అండ్ క్రిస్ప్, దే ఆర్ ద వర్కింగ్ స్టాఫ్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్. ప్లానింగ్ డెసిషన్స్ అంతా ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ తీసుకుంటారు. కానీ వర్కింగ్ అంటే ఫిజికల్గా అక్కడ ఉండి పేషెంట్ని మానిటర్ చేసేది, ఈ వీళ్ళు ఇచ్చే ఆర్డర్స్, ప్రొఫెసర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఇచ్చే ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసేది ఫస్ట్ ఇయర్స్ అన్నట్టు. వాళ్ళే వర్కింగ్ స్టాఫ్. ఇప్పుడు మనం ఇంత గవర్నమెంట్ హాస్పిటల్స్లో సూపరింటెండెంట్ ఇవి అన్నీ చూస్తాం, కానీ పేషెంట్తో డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యేది ఫస్ట్ ఇయర్ పీజీ అన్నట్టు. అది బ్యూటిఫుల్ థింగ్. ఇక మా దాన్ని ఏమంటారు అంటే పీజీ రెసిడెన్సీ అంటారు. రెసిడెంట్ అంటే ఉండేవాడని. సో హీస్ మెంట్ టు బీ దేర్. అంటే యాక్చువల్ 3 years పీజీ రెసిడెన్సీ, 3 years అక్కడ ఉండాలి హాస్పిటల్లో. హీస్ కాల్డ్ ఈజ్ మెంట్ టు బీ దేర్. కానీ ఫస్ట్ ఇయర్ డెడికేటెడ్, 1 year. అంటే ఎలాంటి చేయాలి సర్వీసెస్ మీరు ఫస్ట్ ఇయర్లో?
అంటే కంప్లీట్ నేర్చుకోవడమే ఉంటుంది, ఫిజికల్గా నేర్చుకోవడమే ఉంటుంది, థియరటికల్గా ఏమి ఉండదు ఇంకా మీకు? థియరిటికల్ తక్కువ, క్లాసెస్ అవి తక్కువ, కానీ మొత్తం ప్రాక్టికల్. డైరెక్ట్ ఇప్పుడు పేషెంట్ వచ్చిన దగ్గర నుండి డిశ్చార్జ్ అయ్యేదాకా మొత్తం ఉంటుంది ఇంటరాక్షన్. డెసిషన్ మేకింగ్ అంతా సీనియర్స్ది, సెకండ్ ఇయర్స్ది, థర్డ్ ఇయర్స్ది ఫ్యాకల్టీ ఉంటుంది. ఇప్పుడు క్యాజువాలిటీ ఎప్పుడు కానీ గవర్నమెంట్ హాస్పిటల్, నాకు ప్రైవేట్ అంత ఎక్స్పోజర్ లేదు, కార్పొరేట్ సెటప్ ఎట్లుందో నాకు అంత ఎక్స్పోజర్ లేదు. గవర్నమెంట్ ఎక్స్పోజర్లో ఎట్లుంటే ఫస్ట్ పేషెంట్ వచ్చేది క్యాజువాలిటీకి వస్తారు. క్యాజువాలిటీలో ఉంటారు పీజీస్, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ పీజీస్ ఉంటారు. వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తుంటారు, సెకండ్ ఇయర్స్కి, థర్డ్ ఇయర్స్కి ఫ్యాకల్టీకి ఇన్ఫార్మ్ చేస్తుంటారు. డిఎస్ఓ ఆన్ డ్యూటీ డాక్టర్ కూడా ఉంటారు అన్నట్టు, అంటే ప్రొఫెసర్ ఒకరు ఆన్ డ్యూటీ ఉంటారు. సో ఇట్లా హైరార్కీలో మాకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంటుంది, పలానా కేసు వచ్చింది అంటే. మనము అంటే బయట పబ్లిక్లో ఎట్లుంటుందంటే, ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ ద పబ్లిక్ ఆల్సో, ఇంత మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత సిస్టమ్ ఉంటుందని తెలియదు. కానీ ఇప్పుడు యాజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ సెటప్, ఒక స్పెల్లింగ్ తప్పు రాసినా స్క్రూటినీ అవుతుంది, ఒక్క వర్డ్ తప్పు రాసినా చింపేయడమే. అంత లెవెల్ ఆఫ్ స్క్రూటినీ ఉంటుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఓల్డ్ బిల్డింగ్స్ ఇది, కానీ డాక్టర్ అవైలబిలిటీ వైజ్ 100% ఉంటారు. ఇప్పుడు 24 అవర్స్ అది ఐ కెన్ బి గ్యారంటీ. కాకపోతే ఏంటంటే, ఒక గివెన్ కేసు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. అపెండిక్స్ ఫర్ ఎగ్జాంపుల్, అపెండిక్స్ కేసు, అక్యూట్ అపెండిసైటిస్ లో కేసు వచ్చింది అనుకోండి, అది కన్ఫర్మ్ అయ్యే వరకు టైం పడుతుంది పేషెంట్కి. ఇక్కడ డిలే రావడం, గవర్నమెంట్ సెటప్లో స్కాన్కి తిప్పడం, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు అన్నట్టు. ఇప్పుడు క్యాజువాలిటీలోనే స్కాన్ ఉండదు, అది ఇంకెక్కడ ఉంటుంది. సో దానికి పేషెంట్ తిప్పడం, ఇక్కడ అందరూ పేషెంట్స్ ఫ్రస్ట్రేట్ అవుతారు. కాకపోతే ఒక్కసారి అపెండిక్స్ అని డయాగ్నోజ్ అయిందంటే ఇమీడియట్గా మేము అడ్మిట్ చేసేసుకుంటాం, ఇమీడియట్గా బ్లడ్ టెస్ట్ వెళ్తాయి, అంత ఫాస్ట్గా ఓటీ సెటప్ రెడీ అయిపోతుంది, సేమ్ డే ఆపరేట్ చేస్తాం, దాంట్లో డిలే ఉండదు. కాకపోతే ఏంటంటే, మన తెలుగు స్టేట్స్లో కానీ ఇండియాలో పర్టికులర్లో ఏంటంటే డిలేగా ప్రెజెంట్ అవుతారు పేషెంట్స్ రావడమే డిలేగా వస్తారు అంటున్నారు మీరు. సో ఏంటంటే ఫస్ట్ ఆర్ఎంపీ ఇక్కడ లోకల్లో మేనేజ్ చేస్తారు, తర్వాత కొంచెం ఒక స్టెప్ బెటర్ హాస్పిటల్కి వెళ్తారు. అది మన హ్యూమన్ టెండెన్సీ. యాక్చువల్లీ ఇది ప్రతి డాక్టర్ కంప్లైంట్ ఇది యాక్చువల్లీ. అంటే అది ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, అది ఎట్లా అంటే మన హ్యూమన్ నేచర్. ఇప్పుడు నాకే సపోజ్ ఫీవర్ వస్తే నేను లైట్ తీసుకుంటాను, జస్ట్ డోల్ వేసుకొని పడుకుంటాను, ఇది పెద్ద సంథింగ్ మేజర్ అనుకో. కాకపోతే కొన్ని సైన్స్ ఉంటాయి, అవి వచ్చినప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. అది తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఏంటంటే ఇట్లా డిలేగా ఫస్ట్ ఇక ఆబ్వియస్లీ కార్పొరేట్ అనేది బిజినెస్. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ అనేది ఇండివిజువల్ రన్ చేస్తున్నారు కాబట్టి బిజినెస్ మైండ్తోనే రన్ చేస్తారు. సో అక్కడ డిలే అయిపోయి వాళ్ళ దగ్గర కొంచెం మనీ చేసేసి ఫైనల్ స్టేజ్ ఇక ఇక్కడ ఉంటే పేషెంట్ బ్యాడ్ అవుతాడు అన్న స్టేజ్లో అట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయి చాలా. అన్న స్టేజెస్లో అది రిఫర్ చేసేస్తారు అన్నట్టు ఉస్మానియాకి. సో అప్పుడు వి కాండు ఏం చేసేది ఉండదు. అప్పుడు మేము సమ్ టైమ్స్ ఏమో ట్రై చేయొచ్చు అనిపిస్తే ట్రై చేస్తాం ఆ సిచ్యువేషన్లో కూడా, కానీ ఏం లేదు యూజ్ అని చెప్తే చెప్పేస్తాం ఆన్ ద స్పాట్. మొన్న ఒక పర్సన్ సోషల్ మీడియాలో లైక్ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఇంత ప్రైజెస్ ఉంటాయి బ్లడ్ టెస్ట్కి అది అని చెప్పారు కదా. సో గవర్నమెంట్లో ఎలా ఉంటాయి? సో ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలన్నా, ఒక షుగర్ టెస్ట్ చేయించుకోవాలన్నా ప్రైజెస్ ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు ఉస్మానియా, గాంధీ, కేఎంసి ఈ 3 కంప్లీట్ గవర్నమెంట్ హాస్పిటల్స్. దీంట్లో బ్లడ్ టెస్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. బ్లడ్ టెస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, స్కాన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, సర్జరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరు ఒక రూపాయి పని తొందరగా అవ్వదంటారు. అది ఎవరు ఇప్పుడు వర్కింగ్ స్టాఫ్ అది అన్అఫీషియల్గా మాకు ఈ షిఫ్ట్ చేయడానికి ఇంత ఈ పైసలు వేయండి, ఛాయ్ పైసలు వేయండి, సెక్యూరిటీ లోపలికి ఎక్కువ పేషెంట్లను అంటే అటెండెన్స్ పంపడానికి పైసలు అవ్వడం, ఇట్లాంటివి ఉంటాయి తప్ప అఫీషియల్గా బ్లడ్ టెస్ట్కి ఇంత ఛార్జ్, డాక్టర్కి సర్జరీకి ఇంత ఛార్జ్ అనేది ఉండదు. మాకు మంత్లీ స్టైపెండ్ వస్తుంది. దట్ ఇస్ ద ఓన్లీ వే ఆఫ్ ఇన్కమ్. దిల్ బి నో అదర్ ఇన్కమ్. మాకు ఇప్పుడు మేము చేసిన సర్వీస్కి పేషెంట్స్కి అర్థమవుతుంది ఫ్రీగానే జరుగుతుంది. చాలా చాలా పూర్ పేషెంట్స్ చాలా ఇప్పుడు ఉస్మానియాకి బీదర్ నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, ఇప్పటికి కూడా టిల్ టుడే. ఇప్పుడు మైగ్రేట్, ఇప్పుడు ఇక్కడ లేబర్ వర్క్ కోసం మైగ్రేట్ అయిన వాళ్ళకి ఇక్కడ అంత మనీ ఉండదు కదా, వాళ్ళు మా దగ్గరికి వస్తారు. కాశ్మీర్ వాళ్ళు వస్తారు, ఒరిస్సా వాళ్ళు వస్తారు, బీహార్ వాళ్ళు వస్తారు. వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతుంది, ఎవరికి ఏం మనీ తీసుకోరు. కాకపోతే ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ కొన్ని హై అండ్ ఇన్వెస్టిగేషన్స్కి ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకు ఫ్రీ అవుతుంది, మిగతా వాళ్ళకు సూపరింటెండెంట్ సైన్ చేస్తే అవుతుంది, ఫ్రీగానే అవుతుంది.
ఓకే ఓకే. అంటే ఈ పెద్ద పెద్ద ఆపరేషన్స్ కూడా ఫ్రీగానే ఫ్రీగానే అవుతాయి అవుతుంది, ఉస్మానియాలో. ఫ్రీగానే అవుతుంది. మళ్ళీ నిమ్స్ లాంటి హాస్పిటల్ సెమీ ప్రైవేట్ అన్నట్టు. నిమ్స్ గవర్నమెంట్ ఫండెడ్ కమ్ ప్రైవేట్ హాస్పిటల్ నిమ్స్. దాంట్లో కొంచెం బ్లడ్ టెస్ట్ రేట్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ రేట్ ఉండదు, అట్లా అట్లుంటుంది అన్నమాట. మళ్ళీ ఇక కేర్ అపోలో ఇవన్నీ మీకు తెలిసిందే. ఓకే. అయితే మీరు కోవిడ్ టైంలో మీరు అప్పుడే ఎంబీఏ స్టూడెంట్గా ఉండేనా, లైక్ ఏ ఫేస్లో ఉండే? కోవిడ్ ఫస్ట్ వేవ్ అప్పుడు జస్ట్ నా ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఓకే. కోవిడ్ ఫస్ట్ వేవ్ ఎండింగ్ అండ్ సెకండ్ వేవ్ అప్పుడు ఐ వాజ్ ఇన్ ఇంటర్న్షిప్. ఓకే. పీజీ ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ 1 year లో ఉండే. ఓకే ఓకే. సో ఐ హావ్ డెల్ట్ పీపీ కిట్ వేసుకొని. చేశారా మీరు కూడా? ఎలా నాకు 3 times వచ్చింది కోవిడ్. డైరెక్ట్ ఇప్పుడు కోవిడ్ వార్డ్లోనే డ్యూటీ ఉంటుంది, ఏం చేస్తాం? కోవిడ్ వార్డ్లోనే ఆ వార్డ్లోనే డ్యూటీ ఉంటుంది. యూ హ్యావ్ టు ట్రీట్ అంతే. మొత్తం ఎంత చేసినా మాస్క్ తీస్తుంటాను, వాటర్ తాగుతుంటాను, ఇట్లా అట్లా కాంటాక్ట్ అయిపోతుంది. సో అంటే 3 times ఎలా మేనేజ్ చేశారు మీరు? ఫస్ట్ టైం సిమ్టమ్స్ ఉండే, ఫీవర్, స్మెల్ ఉండకపోవడం, టేస్ట్ ఉండకపోవడం, అది ఫస్ట్ టైం ఉండే. సెకండ్ టైం జస్ట్ హెడ్ ఏక్ వచ్చింది. మాకు రొటీన్ రిపీటెడ్గా లైక్ మంత్లీ వన్స్ మళ్ళీ పాజిటివ్ వచ్చింది, మళ్ళీ ఇంకో 3-4 months మళ్ళీ పాజిటివ్ వచ్చింది. అప్పుడు థర్డ్ టైం అయితే సిమ్టమ్స్. అంటే మీకు పాజిటివ్ వచ్చినప్పుడు సపరేట్గా ఉంచేస్తారా మిమ్మల్ని, లైక్ లీవ్ 10 days 15 days? ఫస్ట్ వేవ్ అప్పుడు 10 days ఇచ్చింది, సెకండ్ వేవ్కి 7 days ఇచ్చింది, థర్డ్ వేవ్కి ఇవ్వలేదు. అలవాటు అయిపోయింది వాళ్ళకి. థర్డ్ వేవ్కి ఇవ్వలేదు హాలిడేస్, అవసరం లేదు అనుకున్నారేమో. కంప్లీట్ కిట్ మీరు వేసుకున్నారా? అది ఒక 4 hours ఉంటుంది, 4 hours మనం ఏం చేయలేము. ఓకే. నైట్ డ్యూటీస్ ఉండేవి. ఇప్పుడు పీజీలో జాయిన్ అంటే ఇంటర్న్షిప్ లో ఉంటాయి. యాక్చువల్లీ సెకండ్ వేవ్ చాలా మంది సఫర్ అయ్యారు. సెకండ్ వేవ్ లో చాలా మంది జాయినింగ్స్ అట్లా మీరు ఎక్కువ ఫేస్ చేసి ఉంటారు కదా, లైక్ ట్రీట్ చేయడం. నాకు పీడియాట్రిక్స్ లో నీలఫర్ లో కూడా ఉండే కోవిడ్ వార్డులో చిన్న చిన్న పిల్లలకు కోవిడ్ రావడం, ఇవన్నీ కూడా చూసాం. ఓకే ఓకే. టఫ్ పీరియడ్ కదా, అదొక టఫ్ పీరియడ్ అది కోవిడ్ అనేది. తర్వాత అంటే నెక్స్ట్ జనరేషన్ చెప్పుకోవచ్చు వి సర్వైవ్డ్ కోవిడ్ పీరియడ్ అని. అంటే యూనిక్ కదా మొత్తం వరల్డ్ అంతా మొత్తం స్టేషనరీ అయిపోవడం. ఫ్యామిలీ వాళ్ళ స్ట్రెస్ ఎలా ఉంటే, లైక్ కోవిడ్ టైంలో వర్క్ చేస్తున్నాడు అది ఉంటుంది. ఇంకా పేరెంట్స్ అంటే దే వర్ ఫైన్, దే వర్ సపోర్టివ్. మమ్మీకి వచ్చింది కోవిడ్. ఇప్పుడు కొంచెం నేనే మళ్ళీ ఇంటికి పోయి నేను చూసుకోవాల్సి రావడం అట్లా జరిగింది. దేవర్ సపోర్ట్. ఎట్ లాస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా ఉన్న వాళ్ళు కొంచెం ముందుకెళ్ళారు అనుకో. సో మీరు ఈ ఎన్నో ఉన్నాయి కదా, లైక్ వై యూ చూస్ జనరల్ సర్జన్ అవ్వాలి అని ఎందుకు చూస్ చేసుకున్నాను? అంటే ఇది పర్సనల్ ఒపీనియన్, మే నాట్ బి అప్లికబుల్ టు ఎవ్రీ వన్. నాకేమనిపించింది అంటే సర్జన్ ఈజ్ మోర్ ఆఫ్ డిస్టింగ్విష్డ్ డాక్టర్ అనిపించింది. ఎందుకంటే అందులో న్యూరో సర్జన్ ఇట్లా అన్ని సర్జన్స్ సూపర్ స్పెషాలిటీ, అది వేరు. మళ్ళీ జనరల్ సర్జరీ 3 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మళ్ళీ నీట్ సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ ఉంటుంది. అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇప్పుడే ఈ ఫిక్స్ అవ్వద్దు అనుకుంటారు. ఫ్లెక్సిబుల్ గా సర్జన్ అయితే అవ్వాలి అంతే. ఇప్పుడు ఇంటర్న్షిప్ లో ఎట్లయితే రొటేషన్ ఉంటుందో మాకు సెకండ్ ఇయర్ లో మళ్ళీ వీటిలో రొటేషన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ప్రెసెంట్ న్యూరో సర్జరీలో ఉన్నా. సో మళ్ళీ దీంట్లో రొటేట్ అవుతుంది. సో ఇక్కడ మేము వాళ్ళ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసుకుంటూ మాకు ఏది నచ్చుతుంది, ఏది సింక్ అవుతుంది, దేంట్లో మనం వాలంటరీగా ప్యాషనేట్ గా పనిచేస్తున్నాం చూసుకొని డిసిజన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అన్ని టచ్ చేస్తారు, అన్ని టచ్ చేస్తూ అదే. ఓకే. ఉస్మానియాలో ఉంటాయి మళ్ళీ అన్ని న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్, ప్లాస్టిక్ సర్జరీ అన్ని ఉంటాయి. సో వాటిలో మనం ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి దాన్ని బట్టి మనం డిసిజన్ తీసుకోవచ్చు. నైస్. అట్లా ఇప్పుడే ఏం డిసైడ్ అవ్వలేదు. సో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఏమన్నా ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయా? నాకు మా యూనిట్లో ఒక పేషెంట్ ఉండేవాడు, ఆశయ అని పేషెంట్. అతను ఏంటంటే కొంచెం నెగ్లెక్టెడ్ పేషెంట్ అన్నట్టు. పిల్లలు సరిగా పట్టించుకోక కొంచెం ఇంట్లో చూసుకునే వాళ్ళు లేక అట్లా అయిపోయిన పేషెంట్. అతను ఏంటంటే ఇక్కడ దాకా ఆల్మోస్ట్ నీ లెవెల్ దాకా లెగ్ ఇన్ఫెక్ట్ అయిపోయి వచ్చాడు. సో అతను హీలింగ్ స్టేజ్ దాటిపోయినట్టు, అది హీల్ అవ్వదు. ఆ స్టేజ్ మేము యాంపుటేషన్ చేసినాం. లెగ్ ఇక్కడ నీ అబోవ్ దాకా యాంపుటేషన్ చేసినప్పుడు ఆయన వైఫ్ ఉన్నారు అంతే, ఎవరు లేరు వాళ్ళకు. సో ఆ టైంలో
I was communicating with them. డ్రెస్సింగ్, రోజు డ్రెస్సింగ్, డైలీ డ్రెస్సింగ్. డ్రెస్సింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ఛాన్స్ టు ఇంటరాక్ట్ విత్ ద పేషెంట్. డ్రెస్సింగ్ అనేది నాకు పని అనిపించదు అన్నట్టు. డ్రెస్సింగ్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి పెయిన్ వస్తుంటది, మనం అది చూసుకుంటూ డ్రెస్సింగ్ చేస్తుంటే మాట్లాడుతుంటే బాగా క్లోజ్ అయ్యాడు ఆ పేషెంట్. ఏ రేంజ్లో అంటే ఆయన ఒక పాయింట్లో ఏమన్నాడంటే, నా పిల్లలు వదిలేసిపోయినరు ఇక్కడ, నన్ను నువ్వు పట్టుకొని చూసుకుంటున్నావు తగ్గేదాకా అని అన్నాడు. అది నేను మర్చిపోను. ఎట్లా అంటే ఆయన ఇప్పటికీ నాకు ఒక 15 days కి ఒకసారి కాల్ చేస్తాడు, ఏమైనా తిన్నావా, ఏం చేస్తున్నావా అని కాల్ చేస్తాడు. అది నాకు ఈజ్ వన్ ఆఫ్ ద గుర్తుండిపోయే పేషెంట్ అన్నమాట. మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు అదేనా, లైక్ ఒక పెద్ద ఆయనతో పోస్ట్ చేశారు, తను కూర్చొని ఉన్నాడు, వీల్ చైర్ మీద ఉంటాడు, వీల్ చైర్ మీద ఉన్నారు, మీరు ఉన్నారు. ఓకే ఓకే. అంటే తనకి ఇప్పుడు ఓకేనా, తన మోకాళ్ళు అంతా సెట్ అయిపోయింది ఇప్పుడు? ఓకే. ఇక అంటే దాని స్టాండ్ తో నడుస్తారు. సో సర్జరీ ఫస్ట్ టైం ఎట్లా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు లైక్ మీకు ఆ షివరింగ్ అనేది ఏమన్నా ఉండేనా, లైక్ ఫియర్ అనేది? అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫస్ట్ డేనే డిసెక్షన్ అనేది అవుతుంది అన్నట్టు. సో ఆ డిసెక్షన్ విల్ గో ఆన్ త్రూ అవుట్ ద ఫస్ట్ ఇయర్. ఓకే. ఫస్ట్ ఇయర్ అంతా దానిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెగ్మెంట్ లో మనం డిసెక్షన్ చేస్తాం అన్నట్టు. అక్కడే మనకు అలవాటు అవుతుంది. ఇంకా ఏంటంటే ఇంటర్న్షిప్ అని చెప్పాను కదా, ఇంటర్న్షిప్ లో జనరల్ సర్జరీ రొటేషన్ ఉంటుంది. అప్పుడు మనకు కొంచెం ఇంట్రడక్షన్ అవుతుంది అన్నట్టు. ఇన్సిషన్ చేయడానికి, సూచరింగ్ కి, స్టిచెస్ వేయడానికి, వీటికి ఇంట్రడక్షన్ అవుతుంది. సో పానిక్ లాగా, షివర్ లాగా అట్లేం. బ్యాచ్ లో ఎవరైనా ఉన్నారా భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు, చేయలేను అని? సర్జరీ చేయడానికి భయపడే వాళ్ళు లేరు, వర్క్ లోడ్ కి, ప్రెషర్ కి, దానికి పానిక్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా సో సర్జరీ చేయడానికి యాజ్ సచ్ ఏం టెన్షన్ అవ్వదు, కానీ చేయగలుగుతున్నా లేదా అని ఒక డౌట్ ఫస్ట్ కేసుకి ఉంటది ఎప్పుడైనా. ఇప్పుడు నేను, మీ ఫస్ట్ కేసు ఏంటి అంటే ఫస్ట్ మాకు ట్రామాస్ ఇస్తారు, ఈ చిన్న చిన్న యాక్సిడెంట్స్, చిన్న ఇట్లా కట్టే రావడం, ఇట్లా స్కాల్ప్ ఇట్లా కట్టే రావడం, ఇట్లాంటి చిన్న ఇస్తారు ఫస్ట్. సో అవి వాటి మీద నేర్చుకుంటాం. ఉస్మానియాకి అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తుంటారు అయితే? ఆబ్వియస్లీ గవర్నమెంట్ కాబట్టి ఎమ్మెల్సీ ఈ ప్రొసీజర్స్ అన్ని మా దగ్గరే ఉంటాయి. మెడికల్ లీగల్ కేసెస్ అన్ని మా దగ్గర ఎక్కువ ఉంటాయి. ఓకే. యాక్సిడెంట్స్, సూసైడ్స్ ఇవన్నీ. సో ఇప్పుడు పోలీస్ ఏ కేసు అయినా అఫీషియల్ గా మా దగ్గరికి తీసుకురా, గవర్నమెంట్ అంటే ఉస్మానియా, గాంధీ, కేఎంసీ మూడింటికి తీసుకురావచ్చు. సో మీ వర్కింగ్ టైం ఎలా ఉంటుంది, లైక్ అంటే 7 days 3 మొత్తమా, లైక్ 24 hours? అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో మళ్ళీ ఫస్ట్ ఇయర్ లో రకంగా ఉంటుంది, సెకండ్ ఇయర్ లో రకంగా ఉంటుంది, థర్డ్ ఇయర్ లో రకంగా ఉంటుంది, మళ్ళీ బ్రాంచ్ బట్టి కూడా ఉంటుంది. జనరల్ సర్జరీ ఎలా అంటే ఫస్ట్ ఇయర్ బాగా హెక్టిక్, సెకండ్ ఇయర్ కొంచెం ఓకే, థర్డ్ ఇయర్ మోర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు థర్డ్ ఇయర్ లో. ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఈక్వల్. సెకండ్ ఇయర్ ఎండింగ్ లో ఉన్నా అన్నారు కదా. ఓకే. టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కొంచెం హెక్టిక్ ఉంటుంది. మార్నింగ్ చూడాలి పేషెంట్ ని, మార్నింగ్ ఫ్యాకల్టీతో రౌండ్స్ అవుతాయి, ఈవినింగ్ మళ్ళీ ఇంకోసారి రౌండ్స్ అవుతాయి సీనియర్స్ తోని. సో 2 times రౌండ్స్ అవుతాయి. సో మార్నింగ్ 9 to ఈవినింగ్ 8 అట్లా అవుతుంది మినిమం డైలీ. ఇది కాక డైలీ ఒక యూనిట్ కి నైట్ డ్యూటీ ఉంటుంది. నా సెకండ్ యూనిట్. సో మాది ట్యూస్డేలో నైట్ డ్యూటీ ఉంటుంది మ్యాండేటరీ. ట్యూస్డే మార్నింగ్ 8 o'clock టు వెనస్డే 8 o'clock దాకా మాది మొత్తం ఎంటైర్ హాస్పిటల్లో ఎనీ సర్జరీ కేసుకి మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే ఓకే. ఆ టైంలో ఏదొచ్చినా మీరు నెక్స్ట్ డే 9 to 9 నెక్స్ట్ యూనిట్ వాళ్ళది ఉంటుంది. కాకపోతే వెనస్డే 9 నుండి మళ్ళీ మా వార్డ్ ఆల్రెడీ మా దగ్గర అడ్మిట్ అయిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. సో వెనస్డే విల్ కంటిన్యూ లైక్ ఎనీ అదర్ డే, బ్రేక్ ఉండదు మధ్యలో. సో వెనస్డే వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెనస్డే ఈవినింగ్ రౌండ్స్ ఉంటాయి. సో వెనస్డే ఈవినింగ్ రౌండ్స్ అయిపోయిన తర్వాత అయిపోతుంది అన్నట్టు. అదే మళ్ళీ థర్స్డే రావాలి. అప్పుడు రెస్ట్ తీసుకొని థర్స్డే మార్నింగ్ రావాల్సిందే. దీంతో పాటు ఇంకో బోనాన్సా ఏముంటుంది అంటే ఎవ్రీ సండే ఒక యూనిట్ ఉంటుంది రొటేషన్. సో ఫస్ట్ సండే ఫస్ట్ యూనిట్, ఆ మంత్ నెక్స్ట్ సండే సెకండ్ యూనిట్ అట్లా ఉంటుంది అన్నట్టు. అప్పుడప్పుడు ఏమొస్తుంది అంటే సండే మాది కూడా మాది వస్తుంది అన్నట్టు. సో సండే మా నైట్ డ్యూటీ, మండే, ట్యూస్డే మా నైట్ డ్యూటీ, వెనస్డే. సో మా టర్న్ వాళ్ళలో దాన్ని డబుల్ డ్యూటీ అంటాం అన్నట్టు. ఇది వచ్చిన రోజు ఇక మొత్తం హాస్పిటల్లోనే 4 days. నో హాలిడేస్ అయితే? హాలిడేస్ పబ్లిక్ హాలిడేస్ కి ఎర్లీగా వెళ్తాం. పబ్లిక్ హాలిడేస్ లో ఎవరైనా ఉంటారు కదా కంపల్సరీ నైట్ డ్యూటీ. మళ్ళీ నైట్ డ్యూటీ ఎవ్రీడే నైట్ డ్యూటీ ఉంటారు ఎవరో ఒకరు. సో వార్డ్ వర్క్స్ ఫినిష్ నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు పబ్లిక్ హాలిడే అయినా ఉండాలి.
దాంట్లో ఆప్షన్ లేదు. ఇంకోటి లైక్ మూవీస్లో చూపిస్తారు కదా ఉస్మానియా అంటే కాలేజెస్లో కానీ హాస్పిటల్స్ ఎక్కువ గొడవలు అవ్వడం, అది రియల్గా అలా అవుతుందా? అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీస్ డిఫరెంట్, ఓకే. ఉస్మానియా మెడికల్ కాలేజ్ డిఫరెంట్. ఉస్మానియా యూనివర్సిటీ అంటే మన ఫేమస్ సోకాల్డ్ తెలంగాణ మూమెంట్ ఉస్మానియా యూనివర్సిటీ, అది. ఇది సపరేట్. ఇది కోటిలో చిన్న 40 acres లో చిన్న క్యాంపస్, గొడవలు అంతే ఉండవు. కానీ ఇట్లా యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు కేసెస్ ఎక్కువ వస్తుంటాయి. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఎన్ని వస్తాయి అంటే పర్ డే అట్లా ఉందా? కౌంట్ 200 దాకా పోతుంది. 200 పర్ డే. అంటే 200 కంప్లీట్ యాక్సిడెంట్స్ అంటున్నారా మీరు? లేదంటే ఒక డిపెండింగ్ అసాల్ట్ అంటే కొంచెం ఇప్పుడు ఎట్లా సింపుల్ చెప్పాలంటే 4 members ఉంటారు. ఈ 4 members గ్యాంగ్ ఉంటారు. ఈ 8 మంది కొట్టుకుంటారు, అందరికి దెబ్బలు తాకుతాయి, అందరూ ఉస్మానియాకి వస్తారు. 8 మంది వస్తారు. 8 మంది వస్తారు మా దగ్గరికి వస్తారు. వాళ్ళు ఇక్కడ మా ముందు కూడా ఆర్గ్యూ చేసుకుంటుంటారు. 8 మంది వస్తారు, 8 మందికి ట్రీట్మెంట్ చేయాలి. ఓ మై గాడ్, ఇదేదో సినిమాలో చూసినట్టుంది నాకు. అంతే ఉంటది. అమ్మా, నైట్ ఏదో మూవీలో ఇట్లా అందరికి ఇట్లా చేస్తుంటారు కదా డాక్టర్స్, అట్లా అందరికి మీరు డిపెండ్స్. చిన్న జస్ట్ డ్రెస్సింగ్ చేస్తాం. ఓకే. మేజర్ గా కట్ అయ్యి బ్లీడింగ్ ఉంటే సూచర్స్ చేయాలి. బ్లడ్ వెజల్ అయినా కట్ అయితే దాన్ని క్లోజ్ చేయాలి. అట్లా డిపెండ్స్. ఇందాక మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు అన్నారు కదా కొంతమంది నెక్ కి, అది ఎంత సివియర్ ఉంటుంది యాక్చువల్లీ? అంటే అది ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు హార్ట్ నుండి బ్రెయిన్ కి సప్లై చేసే 2 మేజర్ వెజల్స్ ఉంటాయి ఇక్కడ. అది మొత్తం ఫుల్ లెవెల్లో కట్ అయిపోతే అసలు వాడు హాస్పిటల్ దాకా రాడు, అక్కడే డెత్ అయిపోతుంది ఆన్ ద స్పాట్. లక్కీగా కొంచెం మైనర్ గా కట్ అయినా వెజల్ కంప్లీట్ కాకుండా కొంచెం ఓపెన్ అయితే అది ఫోర్స్ కి మొత్తం ఇట్లా స్పిల్ అయిపోతూ అట్టుకొని వచ్చేస్తారు, తీసుకొస్తారు. అప్పుడు అట్లా నెక్ లాసరేషన్ ఇస్ బిగ్ థింగ్ అన్నట్టు. క్యాజువాలిటీలో ఇన్ఫర్మేషన్ రాగానే మొత్తం ఫైనల్ ఇయర్ స్టూడెంట్ దాకా ఆన్ డ్యూటీ డిఎస్ఓ డ్యూటీ డాక్టర్ దాకా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఫాస్ట్ గా ఓటీకి షిఫ్ట్ చేస్తాం ఇమీడియట్. అసలు బ్లడ్ టెస్ట్ ఏమి ఉండదు. మైనర్ ఓటీ అని ఉంటుంది ఫస్ట్. మైనర్ ఓటీలో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, దాంతో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. కంట్రోల్ అయితే ఓకే, అవ్వకుంటే ఇంకా మేజర్ ఓటీ. అట్లా అంటే వాళ్ళకి స్టిచెస్ వేస్తే మళ్ళీ సెట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయా? నెక్ కదా మోస్ట్ సెన్సిటివ్ ప్లేస్ కదా యాక్చువల్లీ. చేయొచ్చు. బ్లడ్ వెజల్ టు బ్లడ్ వెజల్ క్లోజ్ చేయాలి, తర్వాత ఫ్యాట్ క్లోజ్ చేయాలి, తర్వాత స్కిన్ క్లోజ్ చేయాలి. బాబా, ఓకే ఓకే. అంటే మోస్ట్ డిఫికల్ట్ అంటే ఇట్లా ఎవరైనా వచ్చి ఎవరికైనా సపోజ్ ఎవరికైనా చనిపోయినప్పుడు కానీ ఎవరికైనా ఏదైనా అయినప్పుడు గొడవ చేసే పేషెంట్స్ ఉంటారు, అట్లా ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్. అది హ్యూమన్ మైండ్ సెట్ కి ఏదన్నా ఇట్లా నెగటివ్ థింగ్ సడన్ గా విన్నప్పుడు స్టేజెస్ లో ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ డినయల్ లో ఉంటారు, ఫస్ట్ అసలు ఎట్లా చెప్పగలుగుతావు అన్న డినయల్ లో ఉంటారు. తర్వాత దాన్ని గ్రాడ్యువల్ గా దాన్ని యాక్సెప్ట్ చేయడం, అట్లా మారుతుంది అన్నట్టు ఫేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డినయల్, తర్వాత యాంగ్రీ, తర్వాత యాక్సెప్టెన్స్, ఇట్లా వెళ్తుంది అన్నట్టు. అది మైండ్ సెట్. అది చేసిన వాళ్ళు ఉన్నారా? సో ఎట్లుంటుందంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొన్ని టర్మినల్ స్టేజ్కి వస్తారు పేషెంట్స్, దానికి ఎవరేం చేయలేరు. ఎవరు ఎంత ట్రై చేసినా మన సైడ్ నుంచి మనం బెస్ట్ చేయగలుగుతాం, కానీ ఒక పాయింట్ తర్వాత ఎవరు బియాండ్ రిపేర్ అన్నట్టు, అది డ్యామేజ్. అట్లాంటి సిచ్యువేషన్స్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి పేషెంట్స్కి డాక్టర్కి. కొన్ని సిచ్యువేషన్స్లో నిజంగానే డాక్టర్ మిస్టేక్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అవి ఎట్లా జరుగుతాయంటే, ఇప్పుడు ఒక్కసారి ఎప్పుడన్నా జూమ్ ఇన్ టీవీని ఉస్మానియాకి తీసుకెళ్తున్నాను ఎప్పుడన్నా కుదిరితే. క్యాజువాలిటీ ఎట్లుంటుందంటే ఇట్ విల్ బి ఫ్లడెడ్ విత్ పేషెంట్స్. ఇప్పుడు 5 members ఉంటారు డాక్టర్స్, పేషెంట్స్ ఇట్లా ఓవర్ఫ్లో లాగా ఉంటుంది అన్నట్టు ఫ్లో. ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు నా మైండ్ సెట్లో నేను ఈ పేషెంట్ నాకు ఇంపార్టెంట్ అనిపిస్తాడు, వీడిని ఫస్ట్ అటెండ్ అవ్వాలి, వీడికి నేను ఇంపార్టెంట్ అనిపిస్తాను. నేను పోయి అటెండ్ అయ్యేలోపు ఇంకో పేషెంట్కి లేట్ అవుతుంటుంది అక్కడ సిచ్యువేషన్. కానీ ప్రతి పేషెంట్ అటెండర్కి వన్ పేషెంట్ ఇంపార్టెంట్. అటెండర్ ఏమనుకుంటాడు, వీడు పట్టించుకోవట్లేడు అనుకుంటాడు. అక్కడ ఫ్రిక్షన్ వస్తుంది. కొన్ని రేర్ సినారియోస్లో నెగ్లెక్ట్ వల్ల లేట్ చేయడం, ఇట్లా ఈ ట్రాన్సిట్ ఇక్కడ నుంచి స్కాన్ పంపడం, అట్లా పంపడం అనేది మేము మా సైడ్ నుంచి అన్ని డ్రగ్స్ అవన్నీ పెట్టే షిఫ్ట్ చేస్తాం. స్టేబుల్ ఉన్న పేషెంట్ షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ అల్టిమేట్లీ at the end of the day, even doctors are human beings. We can try to do our best, కానీ we can't prevent death. We can try to prevent, కానీ అల్టిమేట్ డెత్ ప్రెడిక్ట్ చేసే కెపాసిటీ ఉండదు కదా.
అట్లా కూడా కొంతమంది ఊరుకోకుండా అనేయడము డాక్టర్స్ లైక్ మీ వల్లే అది అది అదేంటంటే యాజ్ ఐ హావ్ సెడ్ మనకే ఇప్పుడు మన నియర్ అండ్ డియర్ ఏమైనా మనం తీసుకోలేము. ఇప్పుడు ఐ హావ్ సీన్ మెనీ డెత్స్ విత్ మై ఓన్ ఐస్. స్టిల్ మన నియర్ అండ్ డియర్ వల్ల ఏమైనా మనం తట్టుకోలేం కదా. సో అది హ్యూమన్ సైకాలజీ హ్యూమన్ దానికి అది న్యాచురల్ అది. సో వీ నో దట్ ఇట్స్ డిఫికల్ట్ టు అటెండ్ అస్ టు యాక్సెప్ట్ సర్టెన్ థింగ్స్. సో దట్స్ వాట్ మేక్స్ అ డాక్టర్ గుడ్. ఇప్పుడు కొందరు డాక్టర్స్ బాగా ఫ్రస్ట్రేటెడ్ ఉండేసి ఇట్లా ఇతను బతకడు ఇట్లా చెప్పేస్తారు. దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. నువ్వు ట్రై చేసినావా ట్రై చేయలేదా అనేది పక్కకు పెడితే అట్లీస్ట్ యూ కెన్ కమ్యూనికేట్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. సో వీ షుడ్ యాక్సెప్ట్, వీ షుడ్ బి సెన్సిటివ్ టు ద పేషెంట్ అటెండర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్లా సో ఇతనికి హస్బెండ్ లేకుంటే ఇట్స్ ఫాదర్ లేకుంటే మదర్ అనే దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకొని సెన్సిటివ్గా డీల్ చేయాలి. అక్కడే నీ రోల్ ఇంపార్టెంట్. దాన్ని గ్రాడ్యువల్గా ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఇట్లా జరిగింది, పేషెంట్ ఇట్లా వచ్చేయండు, మేము ఇవన్నీ చేసిన తర్వాత కూడా మాతో ఇట్లా కాలేదు. సో ఈ పేషెంట్ పరిస్థితి ఇది. మేము ఇప్పుడు సర్జరీ, ఎమర్జెన్సీ సర్జరీ అనేది బ్యాడ్ ఉన్న పేషెంట్కే చేస్తాం. మంచిగా ఉన్న పేషెంట్ దాన్ని ఎలెక్టివ్ కింద తీసుకుంటాం. సో వాడు ఆల్రెడీ బ్యాడ్ ఉన్నాడు, సర్జరీ అనేది ఇంకా స్ట్రెస్ చేయడం అనేది. సో ప్రాగ్నోస్ ఇట్లుంటుంది. ఈ సర్జరీ ప్రొసీజర్ ఇది, మేము చేసే ప్రొసీజర్ ఇది, పేషెంట్ కండిషన్ ఇట్లా ఉంది, పేషెంట్కి ఇట్లా పేగు ఇట్లా తిరిగిపోయి ఉంది, ఇట్లా ఆపరేషన్ చేయాలి, ప్రొసీజర్ ఇట్లా చేస్తాము, క్లియర్ గా చెప్తే ఇవన్నీ ఇట్లా అయితే చెప్తాం, చెప్పి కన్సెంట్ సైన్ తీసుకుని ప్రొసీడ్ అవుతాం. సో వెనెవర్ ఇట్లా అయినప్పుడు ఏం ఫ్రిక్షన్ అవ్వదు. అందరూ ఒక లెవెల్ వరకు ఎడ్యుకేటెడే. ఇప్పుడు ఒక పేషెంట్ విలేజ్ నుంచి వస్తే అతని లెవెల్కి కమ్యూనికేట్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం చేసుకున్నంత వరకు ఎక్కడ ఫ్రిక్షన్ రాదు. ఎక్కడైతే డిలే ఉంటుందో, ఎక్కడైతే కమ్యూనికేషన్ ల్యాగ్ ఉంటుందో, నేను అబ్జర్వ్ చేసిందంటే కమ్యూనికేషన్లో ల్యాగ్ ఉంటే పేషెంట్ ఏం జరుగుతుందో అర్థం కాదు. అసలు వీళ్ళు ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు, ఏ మందులు రాస్తున్నారు, ఏం టెస్టులు రాస్తున్నారు అర్థం కానప్పుడు వాడు క్వశ్చన్ చేస్తాడు, ఏంది నువ్వు అసలు ఎందుకు రాస్తున్నావు ఇవన్నీ అని. అట్లా. సో ఒకటి నేను చెప్పగలనుకునేది ఏంటంటే, ఏ డాక్టర్ ఎప్పుడైనా హాని చేయాలనుకోడు. పైసలు వస్తే రావు అనే ఫ్యాక్టర్ పక్కకు పెడితే గవర్నమెంట్లో ఎట్లా రావు పైసలు. సో అసలు గవర్నమెంట్ సెటప్లో అసలు బెనిఫిట్ అనే, ఇండివిజువల్ బెనిఫిట్ అనే ఫ్యాక్టర్ అసలు రూల్ అవుట్. కార్పొరేట్లో అయినా ఇప్పుడు ఒక పేషెంట్ కార్పొరేట్లో చనిపోయిందంటే వాళ్ళకి లాసే కదా. డెత్ చేయాలని ఎవరు చూడడు బై డిఫాల్ట్. బెటర్ హెల్త్ రిపేర్ చేయాలని ట్రై చేస్తాడు. సో ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషనే కీ నాకు తెలిసి. సో ఇఫ్ యూ కమ్యూనికేట్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, దిస్ కెన్ బీ ద అవుట్కమ్. ఇవన్నీ కాంప్లికేషన్స్ అవ్వచ్చు, స్టిల్ వీ హ్యావ్ టు డూ ద సర్జరీ చేయకుంటే పేషెంట్ బతకడు. ఇట్లాంటి మనం ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకుంటే 9 out of 10 times ఏం కాన్ఫ్లిక్ట్ అవ్వదు పేషెంట్కి డాక్టర్. అయితే మీరు అన్నట్టు పర్ డే 200 అంటే చాలా ఎక్కువ. సో అంటే అన్ని సర్జరీసే ఉంటాయా, లైక్ ఆన్ ది స్పాట్ సర్జరీస్ ఉంటాయా ఉస్మానియాలో? అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చిన్న చిన్న కట్స్కి 15 minutes 20 minutes లో అయిపోతుంది. మైనర్ ఓటీ అనేది సపరేట్ సెగ్మెంట్. ఈ చిన్న వాటికి అది సపరేట్ అన్నట్టు. వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయరు. అక్కడ 3 డాక్టర్స్ ఉంటారు, వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయరు, అది నడుస్తూనే ఉంటుంది. కొన్ని మేజర్ ఇప్పుడు ఇంటెస్టైన్స్ లో ఈ అసిడిటీతోని క్రానిక్ గా అల్సర్స్ అయ్యి అవి హోల్ లాగా అవుతాయి అన్నట్టు ఇంటెస్టైన్స్ లో. అది దట్స్ సర్జికల్ ఎమర్జెన్సీ. క్యాన్సర్ వాళ్ళని ట్రీట్ చేస్తారా మీరు ఉస్మానియాలో? క్యాన్సర్, డైరెక్ట్ క్యాన్సర్స్ కొన్ని ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ ఏం చేస్తా అంటే అసలు ఇంటెస్టైన్స్ వచ్చింది అనుకున్నాం క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ మా దగ్గర అంత చూడరు పర్సే. ఇప్పుడు ఇంటెస్టైన్స్ లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఇంటెస్టైన్స్ లో క్యాన్సర్ మొత్తం ఇంటెస్టైన్ బ్లాక్ చేస్తాం అన్నట్టు. బ్లాక్ అయ్యి ఇది అబ్స్ట్రక్షన్, మొత్తం ఇంటెస్టైన్స్ అబ్స్ట్రక్ట్ చేస్తాం అన్నట్టు. అది మేము డీల్ చేస్తాం. సో ట్యూమర్ ఎక్కడ మనకు కనపడ్డదంటే దాన్ని తీసేయాలి ఆబ్వియస్లీ, అది మేము డీల్ చేస్తాం. సో ఇవి సపరేట్ మేజర్ ఒకటి కిందకి వస్తాయి అన్నట్టు. సో ఈ కేసెస్కి మొత్తం అన్ని బ్లడ్ టెస్ట్ కావాలి. బ్లడ్ టెస్ట్ అన్ని ఆపరేషన్ తీసుకునే తగ్గట్టు ఉండాలి. అనస్థిషియా వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి, ఈ పేషెంట్ తీసుకోవచ్చు. అనస్థిషియా ఇస్తే హాని అవ్వదు పేషెంట్, క్లియరెన్స్ ఇస్తారు, ప్రీ అనస్థెటిక్ చెకప్ అని. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత అప్పుడు తీసుకుంటాం. ఇది ఒక్క కేసుకి 6 hours 5 hours పడుతుంది. 6 hours పడుతుందా? సో మీ ఫుడ్, లైఫ్ స్టైల్ ఇవన్నీ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? లైక్ ఇంత హెక్టిక్ పీరియడ్లో మీరు ఫుడ్ కానీ మీకు ఎలా ఉంటుంది? ఉస్మానియాలో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారా డాక్టర్స్కి? అంటే మెడికల్ కాలేజ్లో హాస్టల్, ఎనీ హాస్టల్కి ఉన్నట్టు అటాచ్డ్
మెస్ ఉంటుంది. ఓకే. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో డాక్టర్స్కి సపరేట్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ మెస్ ఉంటుంది, ప్రైవేట్ మెస్ ఉంటుంది. సో పర్లేదు, బాగానే ఉంటుంది ఫుడ్. పర్లేదు, నో ఇష్యూస్ అయితే. మరీ హెల్త్ ఖరాబ్ అయ్యేంత అయితే ఉండదు, బాగానే ఉంటుంది. మనం సెలెక్టివ్ గా మనం ఇది బాగుంటుంది అని తీసుకుంటే బాగానే ఉంటుంది. సో మీకు లైక్ వాకింగ్, జిమ్కి వెళ్ళే ఇట్లా టైం ఉంటుందా? ఫస్ట్ ఇయర్ లో రెసిడెన్సీ ఫస్ట్ ఇయర్, పీజీ ఫస్ట్ ఇయర్ లో అంత అవసరం ఉండదు. వాడు ఆల్రెడీ ఆ ఫ్లోర్ ఫస్ట్ వార్డ్, ఈ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్, ఆ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్, ఇంకా వేరే డిపార్ట్మెంట్ లో ఫోర్త్ ఫ్లోర్ అన్ని తిరుగుతూనే ఉంటారు. అదే వాకింగ్ అయితే సో మనకి ఆల్రెడీ కార్డియో అయిపోతుంది అక్కడ. ఫుడ్ ఎట్లా తక్కువ తీసుకుంటాడు, ఫుడ్ కి టైం ఉండదు. సో అక్కడ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయిపోయింది, కార్డియో అయిపోయింది. ఫస్ట్ ఇయర్ లో అంత అవసరం ఉండదు. వెయిట్ లాస్ ఆటోమేటిక్ అవుతారు, 6 kgs యావరేజ్ తగ్గుతారు. నేను కూడా తగ్గిన 6 kgs అట్లా. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో ఏంటంటే మేనేజబుల్. మార్నింగ్ నేను పర్సనల్ గా నేను మార్నింగ్ వెళ్తా, అరౌండ్ 6 కి లేచి బ్రేక్ఫాస్ట్ 6:30 కల్లా జిమ్, 7 to 8 జిమ్, 8 కమ్ బ్యాక్, రెడీ అయిపోయి 9 కల్లా హాస్పిటల్. సో మీ ఫ్యూచర్ మెడికల్ గోల్స్ ఏంటి? గోల్ ఇప్పుడు నా పాలసీ ఏంటంటే ఫస్టే మనం మరీ ఎక్కువ దూరం ఆలోచిస్తే ప్రెషర్ తో మనం ఇంకా డిప్రెషన్ లో పోతాం. లివ్ ఇన్ ద మూమెంట్. కాబట్టి యూ హ్యావ్ టు టేక్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం. నా నెక్స్ట్ ఈ వీక్ కి నా గోల్ ఏంటి, నెక్స్ట్ వీక్ ఏంటి, జస్ట్ వన్ బై వన్. ఇప్పుడు నా ప్రెసెంట్ ఏంటి, నేను నా సెకండ్ ఇయర్ సర్వ్ అవ్వాలి, దాని తర్వాత థర్డ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, దాని తర్వాత అప్పుడు సూపర్ అట్లా 1 by 1. ఓకే. అంటే ముందు అనుకునేది కొన్ని నాకు మోర్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇష్టం. ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే 6 cigarettes కాలుస్తున్నాడు అనుకుందాం, అట్లా ఒక 5 years కాల్చాడు అనుకుందాం. కాల్సి అతనికి కొన్ని హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అట్లా 5 years కాపకుండా 10 years దాకా తీసుకోవచ్చు, అప్పుడు క్యాన్సర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రిస్కే, మళ్ళీ కన్ఫర్మ్ ఏది చెప్పలేము. అట్లా కాకుండా బై సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ సమ్ ఎఫెక్ట్ వీ విల్ బి ఏబుల్ టు డూ వయా సోషల్ మీడియా, వయా పర్సనల్ కాంటాక్ట్. పేషెంట్లా నా దగ్గరకు వచ్చినప్పుడైనా నేను సమ్ డిఫరెన్స్ చేయగలిగితే ఐ విల్ బి హ్యాపీ. ఇప్పుడు పేషెంట్ లాగా మనకు ఆల్రెడీ డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేయడం అనేది వేరు, కానీ డిసీజ్ రాకుండానే ప్రివెంట్ చేయడం అనేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అది చేయగలగాలనేది నా అంటే ఓవరాల్ గోల్ ఉంది. అల్టిమేట్లీ ఇప్పుడు సోషల్ మీడియాలోనైనా ఈ అన్ని చేసేది అల్టిమేట్లీ దానికే. లైక్ అంటే ఐ స్టార్ట్ లైక్ వన్స్ ఐ హ్యావ్ అ బేస్, ఐ స్టార్ట్ డూయింగ్ హెల్త్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా, స్మోకింగ్ ప్రివెన్షన్, ఆల్కహాల్. లైక్ అంటే మనం ఆపండి అంటే ఎవడు వినడు. ఓకే. కానీ దీనివల్ల if you tell them what are the disadvantages, what will happen to you if you do this, what are you losing. యాక్చువల్లీ పాడ్కాస్ట్ లో స్టార్ట్ చేసినాక నేను కూడా పానీపూరి తినడం మానేసిన. మేము మానేసినాం. పానీపూరి తినాలంటే భయం వేస్తుంది. మొన్న క్యాన్సర్ డాక్టర్ చెప్పారనమాట, ఆ వాటర్ కలిపి పానీపూరి అంత మరీ భయపడిపోయేంత. కానీ స్మోకింగ్ అంటే అసలు వేరే లెవెల్, అది మేజర్. అది స్మోకింగ్ అంటే మనం అంటే యూత్ కానీ ఎట్లా అంటే స్మోకింగ్ ని స్ట్రెస్ కి రిలేట్ చేసుకుంటారు. రీజన్ ఏంటో నాకు తెలియదు. స్మోక్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అన్నట్టు కోరిలేట్ చేస్తారు. అసలు అవుతుందా నిజంగా? దానికి ఏం సంబంధం ఉండదు, ఇట్స్ జస్ట్ టెంపరీ హై. దాంతో ఏంటంటే మనకు పాజిటివ్ కంటే నెగిటివ్ చాలా ఎక్కువ. స్మోకింగ్ తోని ఓవరాల్ బాడీ హీలింగ్ డిలే అవుతుంది, బ్లడ్ వెజల్స్ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది, హార్ట్ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లంగ్స్ లో ఈ టార్ అంతా. ఈ సిగరెట్స్ అన్ని బ్యాన్ చేయొచ్చు కదా గవర్నమెంట్? ఎందుకు చేస్తారు? చేయరు కదా. చేయొచ్చు కదా, మందు సిగరెట్ చేయరు. రెవెన్యూ ఎడికి వస్తుంది. తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ చికెన్. ఎస్, తెలంగాణ పబ్లిక్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ నాన్ వెజ్ అండ్ ఆల్కహాల్. అక్కడి నుంచి గవర్నమెంట్ రెవెన్యూ వచ్చారు. ఎందుకు బ్యాన్ చేస్తారు అంటే? సరే, అంటే ఇక్కడ అమ్మడము, మళ్ళీ తాగొద్దని చెప్పడము, అమ్మడము తాగొద్దని చెప్పడం, అది సర్కిల్లో తిరుగుతుంది కదా. అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు బిజినెస్ కదా,
ఇప్పుడు ఒక పర్సన్ ఒక విస్కీ బ్రాండ్ లాంచ్ చేసినంటే హీ విల్ ఎక్స్పెక్ట్ ప్రాఫిట్ ఫ్రమ్ దట్. అది వాని పని, వాడు దాన్ని మంచిగానే యాడ్ వేసుకొని ప్రమోట్ చేసుకుంటాడు. తావా మన ఇష్టం, మన చాయిస్. యూ షుడ్ బి క్లెవర్ ఇనఫ్, యూ షుడ్ బి విజిలెంట్ ఇనఫ్ టు అవాయిడ్. సో చరణ్ గారు మనం క్లెవర్ ఉండాలని చెప్తున్నారు అంతే కదా? అంతే, మన చాయిస్ కదా అంటే. సో నెక్స్ట్ చరణ్ గారు, మీ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ గురించి మాకు తెలుసుకోవాలని ఉంది. ఇంత ఫిట్గా ఇంత హెల్దీగా ఉండడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్? అంటే ఫస్ట్ మైండ్ సెట్ అండ్ ఇన్స్పిరేషన్ ఫస్ట్ థింగ్. ఇప్పుడు నాకు నా రోల్ మోడల్ విరాట్ కోహ్లీ. హీ ఇన్స్పైర్స్ మీ టు బీ ఫిట్ మైండ్ సెట్ వైజ్. అంటే అది ఫస్ట్ థింగ్. ఇంకా ఏంటంటే మనం డే ఒకసారి అది ఏంటంటే మనం వీ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్. ఐ వుడ్ అడ్వైజ్ ఎవ్రీ వన్, మన ఎవరు వ్యూవర్స్ ఎవరైనా, ఐ వుడ్ అడ్వైజ్ ఎవ్రీ వన్ టు ట్రై సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిట్నెస్. ఒక్కసారి అది మనకు ఒకటి డిక్టమ్ ఉంటుంది అన్నట్టు, 23 days రెగ్యులర్గా ఒక పని చేస్తే దాని మనకు అలవాటు అవుతుంది అని అంటారు. అది చాలా ప్రాక్టికల్. మనం స్టార్ట్ చేయాలి అంతే. స్టార్ట్ చేసి ఒక 1 month వరకు పుష్ చేసుకోవాలి మనల్ని మనం. అది ఏదైనా యోగా కావచ్చు, వెయిట్ ట్రైనింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చదువుకోవడమైనా కావచ్చు, ఏదైనా 1 month దాటినామంట ఆ లైన్, ఆ 1 month పుష్ చేసుకోవాలి మనం డైలీ. వెళ్ళాలి పుష్ చేసుకోవాలి. ఒకసారి దాటామంటే మనం అలవాటు అయిపోతాం. ఇప్పుడు నేను 2018 నుంచి నేను వర్కౌట్స్ చేస్తుండే. సప్లిమెంట్ అట్లేం లేకుండా, స్టెరాయిడ్స్ సప్లిమెంట్ అట్లేం లేదు, న్యాచురల్ చేస్తుండే, ఇంటి ఫుడ్ తినుకుంటూ చేస్తుండే. కానీ బ్రేక్స్ ఆన్ అండ్ ఆఫ్, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆపేయడం, ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆపేయడం, ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ చేసేది. లాస్ట్ 8 months నుంచి రెగ్యులర్ వెళ్తున్నా. కల్ట్ అని ఉంటది, కల్ట్ ఫిట్నెస్ అని యాప్ ఉంటది. దాంట్లో మనం ఇయర్ కి ఒకసారి పే చేయొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ సైకలాజికల్ గా. మనం మంత్లీ చేస్తే 1 month మొత్తం ఆపేస్తాం. ఇప్పుడు 1 year కూడా సార్ బల్క్ కట్టినాం అనుకోండి, తప్పదు. పైసలు కట్టినాం కదా. పర్ ఇయర్ ఎంత ఉంటుంది అందులో యాప్ లో? 2 types ఉంటాయి, ప్రో అని ఎలైట్ అని 2 ప్యాకేజ్ ఉంటాయి. ప్రో ప్యాకేజ్ 13,000 per year. ఓకే, 13,000 అంటే అది మనం ఏం చేయాలో చెప్తూ ఉంటుందా? అది అంటే ఎన్ని స్టెప్స్ అది చెప్తుందా? జిమ్ కి మనకు సబ్స్క్రిప్షన్ అన్నమాట. ఓకే, జిమ్ సబ్స్క్రిప్షన్ అంటున్నా. 1 year కి తీసుకున్నప్పటి నుంచి రెగ్యులర్ గా వెళ్తున్నాను. ఓకే, నేను యాప్ అనుకుంటే, నేను యాప్ అంటే ఫోన్ లో యాప్ అనుకుంటున్నాను. ఫోన్ లో యాప్ ఏనా అది? కల్ట్ యాప్. జిమ్స్, ప్రైవేట్ జిమ్స్ కల్ట్ కి వాళ్ళు మెంబర్షిప్ లాగా తీసుకుంటారు అన్నట్టు. ఓకే. సో మనకు యాప్ లో మనకు అన్ని కల్ట్ జిమ్స్ అన్ని వస్తాయి. సో మనకు డైలీ లాగిన్ ఉంటది. సో ఆ జిమ్ లో స్కానర్ ఉంటది, లాగిన్ అయిపోవడం, వెళ్ళిపోవడం. ఏ జిమ్ ఎనీ కల్ట్ వెళ్ళొచ్చు మనం అక్రాస్ ద హైదరాబాద్. సో మనం ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం అని ఎక్స్క్యూజ్ ఉండదు అన్నట్టు. నువ్వు కూకట్పల్లిలో ఉంటే కూకట్పల్లిలో కల్ట్ ఉంటుంది, కోటిలో ఉంటే కాచిగూడలో కల్ట్ ఉంటుంది. సో అన్ని అక్రాస్ ద సిటీ చాలా ఉంటాయి కల్ట్ బ్రాంచెస్. సో వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే నేను మార్నింగ్ వెళ్తా వర్కౌట్ కి, నైట్ ఈవినింగ్ పెట్టుకోను. ఎందుకంటే ఈవినింగ్ మనకు ఏదో ఒకటి మనకు మీటింగ్ కానీ, ఫ్రెండ్స్ కలవటం కానీ, ఫంక్షన్స్ కానీ ఏదో ఒకటి ఉంటాయి. మార్నింగ్ టైం అంత డిస్టర్బెన్స్ ఉండదు. సో మార్నింగ్ ఒక 1 hour అంతే. అండ్ డైలీ 7 days కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. బాడీకి రెస్ట్ కూడా అవసరం. సో 4 to 5 days per week అంతే ఇనఫ్. 4 to 5 days per week, 1 hour per day. You are giving that time for your body. ఇప్పుడు మనం ఏమేమో దేని కోసం, అంబిషన్స్ కోసం మనం పరిగెత్తుతుంటాం, కానీ వీ డోంట్ గివ్ టైమ్ ఫర్ అవర్ సెల్ఫ్. సో ఫిట్నెస్ జర్నీ అనేది లైక్ యు ఆర్ గివింగ్ 4 hours ఆఫ్ యువర్ టైమ్ ఇన్ అ వీక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ మాత్రం ఇవ్వకుంటే ఇక ఎందుకు అసలు అంటే మన ఎగ్జిస్టెన్స్ ఎందుకు, మన కోసం మనం. సో ఇది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఒక 1 month 2 months లైన్ దాటితే ఏమవుతుంది అంటే, ఫస్ట్ మన బాడీలో మనకు చేంజెస్ అర్థమవుతాయి. మనకు డెఫినేషన్ రావడం, మనకు ఫీల్ రావడం, మనకు ఎనర్జీ ఎక్కువ ఉండడం. అండ్ వర్కింగ్ అవుట్ ఎనీ ఫామ్, యోగా ఏదైనా సరే, వర్కింగ్ అవుట్ ఈజ్ మోర్ ఆఫ్ అ మెంటల్ థింగ్, ఇట్స్ నాట్ అ ఫిజికల్ ఉంటుంది. మెంటల్గా మనకు ఇంకా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, మనకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అందుకని అందరు చెప్తారు ఫిజికల్ యాక్టివిటీ బాగుండాలి. రీజన్ మన ఎక్స్పీరియన్స్ అయితే అర్థమవుతుంది అన్నట్టు. ఇట్ ఫీల్స్ గుడ్ ఓవరాల్. ఇప్పుడు మనకి ఏమిటంటే, ఇప్పుడు నాకు వర్క్ ప్లేస్ లో ఒక డే మంచిగా అవ్వచ్చు, ఒక డే మంచిగా అవ్వకపోవచ్చు. ఓరో సీనియర్ కేసు ఇవ్వచ్చు, ఓరో సీనియర్ తిట్టొచ్చు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్
మనకు ఒక షెల్టర్ అన్నట్టు వర్కింగ్ అవుట్ అనేది. ఏది ఎట్లున్నా జిమ్ ఎక్కడికి పోదు, మనం మన బాడీ మన దగ్గరనే ఉంటుంది. అన్లెస్ హెల్త్ ఖరాబ్ అయితే తప్ప పోతాం. జిమ్ చేసినంతసేపు మన టైం మనకు ఉంటుంది అన్నట్టు, డిస్టర్బెన్స్ లేకుండా. వేరే వర్క్ ప్రెజర్స్ ఆలోచించాం, నీ రిలేషన్షిప్ గొడవలు ఆలోచించాం, వేరే ఏది ఆలోచించకుండా మనం మనతో టైం స్పెండ్ చేస్తాం. ఇట్స్ అ డిఫరెంట్ వే ఆఫ్ మెడిటేషన్. సో దట్స్ వాట్ కీప్స్ మీ, అంటే ఇంత కన్సిస్టెంట్గా చేయగలడం అనేది రీజన్. సో అదొక అడిక్షన్ లాగా అయిపోతాం. అంటే ఎట్లా అంటారంటే ఫస్ట్ 3 months ఫిట్నెస్ జర్నీలో నీకు అర్థమవుతుంది. 6 months తర్వాత వేరే వాళ్ళు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. 1 yearకి ఇన్స్పిరేషన్ లా తీసుకుంటారు అన్నట్టు అంటారు అన్నట్టు. అది మనకు తెలుస్తుంటది. జరుగుతుంది అందరూ అరే ఏం జిమ్ చేస్తున్నా చెప్తుంటే బాగా అనిపిస్తుంది, లైక్ ఫీల్ గుడ్ ఉంటుంది అసలు. అంటే సో మనకు ఒక 6 months కన్సిస్టెంట్ గా మనం ఒక దాని మీద, అంటే అది వెయిట్ ట్రైనింగ్ కావచ్చు, ఫ్యాట్ లాస్ కావచ్చు, యోగా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక 6 months దాని మీద రెగ్యులర్ గా మనం కూర్చుంటే తర్వాత మనల్ని మనం అర్థంలో చూసుకుంటే మనకు ఫీల్ ఉంటుంది చూసిందా. దట్ ఫీలింగ్ ఈజ్ మోర్ దాన్ ఎనీ అడిక్షన్. లెట్ ఇట్ బి ఆల్కహాల్ అడిక్షన్, లెట్ ఇట్ బి సిగరెట్ అడిక్షన్, లెట్ ఇట్ బి గ్యాంబ్లింగ్, జూదం అంటారు కదా, ఆ అడిక్షన్. వాటన్నిటికంటే ఇది బెటర్ అనిపిస్తుంది మనకు. మేము ఏ బట్టలు వేసుకున్నా మనకు సెట్ అవుతాయి, నువ్వు ఆల్టరేషన్లు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే మనం ఈ జిమ్ చేస్తుంటే తెలియకుండా డైట్ మోడిఫికేషన్ చేసుకుంటాం మనం. అంటే చేసుకున్న రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు నీకు రిజల్ట్ కావాలంటే నువ్వు డైటరీ మోడిఫికేషన్ చేసుకోవాలి. సో మీరు కూడా ప్రోటీన్ పౌడర్స్, బాయిల్డ్ చికెన్ ఇవి తీసుకుంటారా జిమ్ చేస్తున్నారు కాబట్టి? డైట్ ఇప్పుడు ఒకరు ఇండివిజువల్ ఫిట్నెస్ అని ఫిట్గా ఉండాలి, హెల్త్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటే సింపుల్ మంత్ర, గాడ్ గివెన్ ఎనీథింగ్ ఫ్రమ్ నేచర్ యూ హ్యావ్ టు కన్జ్యూమ్. సింపుల్ లాజిక్. ఎనీథింగ్ ఆర్టిఫిషియల్ షుడ్ నాట్ కన్జ్యూమ్. ఓకే, ఇప్పుడు చాక్లెట్ మ్యాన్ మేడ్, థమ్స్ అప్ మ్యాన్ మేడ్. సింపుల్. నువ్వు ఇప్పుడు షాపింగ్ పోయినాం, రత్నదీప్ పోయినాం, మోర్ పోయినాం, నువ్వు షాప్ చేసే ముందు ఇది మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ ఆలోచించాలి అంతే. తినేది ఫుడ్ ఐటమ్, నేను లైజాల్ అవి అనట్లే. ఫుడ్ ఐటమ్స్, బిస్కెట్ ఆర్టిఫిషియల్ తినొద్దు. సింపుల్ మంత్ర. ఇది పెట్టుకుంటే మాకు సగం క్లటర్, సగం స్క్రాప్ అంతా వెళ్ళిపోతుంది. సో మార్నింగ్ సింపుల్ డ్రై ఫ్రూట్స్ అంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ అండ్ ఓట్స్ ఇనఫ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఆఫ్టర్నూన్ మనం వర్క్ ప్లేస్లో ఏది వీలైతుంది కొంచెం పోర్షన్స్ వేరీ చేసుకోవాలన్నట్టు. సో ఐడియల్ ప్రోటీన్ ఇంటేక్ పర్ డే 0.8 to 1 gram per kg per weight. అంటే ఇప్పుడు నేను సపోజ్ నేను 70 kgs అనుకోండి, 0.8 to 1 gram per kg అంటే నేను అరౌండ్ 60 to 70 grams ప్రోటీన్ తీసుకోవాలి. అది ఐడియల్. అది క్లినికల్లీ ప్రూవెన్. అంటే బుక్స్ లో కానీ ఎక్కడ స్టాటిస్టిక్స్ లో కానీ అంత ఉంటుంది. ఇండియన్స్ హాఫ్ కూడా తినరు. అంటే ఈ పప్పులో ప్రోటీన్ ఉంటుంది అంటే ఇండియన్స్ హాఫ్ కూడా తినరు. రీజన్ రైస్. మనం రైస్ అంటాం. రైస్ ఈజ్ అ కార్బ్. రైస్ లో ప్రోటీన్ కంటెంట్ ఉంటది కానీ రిలేటివ్లీ తక్కువ ఉంటది. సో రైస్ తినాలి కానీ రైస్ ఒక పోర్షన్ మాత్రమే తినాలన్నట్టు. ఒక 1/4 రైస్, 1/4 ప్రోటీన్ ఒక గుడ్ ఇనఫ్. అంటే ఒక మీల్లో 100 grams దాకా తీసుకోవచ్చు. అంటే అంత అబ్జర్వ్ అవుతుంది 100లో. ఇప్పుడు అనిమల్ ప్రోటీన్ ఇంకా బెటర్గా అబ్జర్వ్ అవుతుంది ప్లాంట్ ప్రోటీన్ కంటే. ప్లాంట్ ప్రోటీన్ అంటే పనీర్, సోయా ఇవి. అనిమల్ ప్రోటీన్ అంటే చికెన్, ఎగ్ ఇవి. అనిమల్ ప్రోటీన్ ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది. సో ఒక గివెన్ మనం ఒక మీల్ తింటున్నాం అంటే దాంట్లో ఒక 1/4 పోర్షన్ రైస్, కార్బోహైడ్రేట్ పెట్టుకోవచ్చు. ప్రోటీన్ ఫామ్ ఏదో ఎగ్స్ అన్న పెట్టుకోవచ్చు, చికెన్ అన్న పెట్టుకోవచ్చు, అంటే పనీర్ పెట్టుకోవచ్చు. తూర్ అండ్ మూంగ్ దాల్ ఇవి కూడా ప్రోటీన్ అనే అంటారు కదా. ఏది తూర్ అండ్ మూంగ్ దాల్ ఇప్పుడు అంటారు కదా, పిల్లలకి ఇస్తాం కదా మూంగ్. తెలుగులో పెసలు అంటాం. అవును, పెసర్లు. పెసలను నువ్వు నానబెట్టుకొని మొలకెత్తుకొని తింటే హెల్త్ కి మంచిది. మళ్ళీ దాన్ని సాచురేటెడ్ ఆయిల్ లో ఫ్రై చేసి తింటే దాన్ని హెల్దీ. మళ్ళీ సేమ్ మ్యాన్ మేడ్ ఇంటర్వెన్షన్ ఉంటే అది అన్హెల్దీ. సింపుల్. సో అవి సరిపోతాయి. ఎగ్స్ ఏంటంటే సైన్స్ ప్రకారం ఎగ్స్ ఈస్ ద రిఫరెన్స్ ప్రోటీన్ అన్నట్టు. ఎగ్స్ లో ఉండే ప్రోటీన్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ అవైలబుల్ ఫుడ్ లో. అంటే వేరే ఏ ప్రోటీన్ ఎఫిషియన్సీ కంపేర్ చేయాలన్నా ఎగ్ ప్రోటీన్ ఎఫిషియన్సీ కంపేర్ చేస్తారన్నట్టు. సో ఎగ్ అనేది అంత ఐడియల్. ఎగ్ ఎల్లో తినొద్దు, ఇవన్నీ అంటే కొంతవరకు రాంగే. అంటే నవడేస్ ఎట్లా అయిపోయిందంటే అన్ని కల్తీ అవుతున్నాయని చెప్పి ఏమి మిల్క్ తాగొద్దు అని అంటున్నారు, ఎగ్స్ తినొద్దు అంటున్నారు. దీనికి మీరేమంటారు? అంటే ఇప్పుడు కొన్ని రోజులు మనం చికెన్ మానేసాం, నీకు ఆప్షన్స్ ఏమున్నాయి?
ఇప్పుడు మనం ఏమనుకున్నాం, న్యాచురల్ మ్యాన్ మేడ్, న్యాచురల్ ఒకటి మ్యాన్ మేడ్ ఒకటి, న్యాచురల్ తినాలి మ్యాన్ మేడ్ తినాలి అంటున్నాం. తినన్నా నేను అంటున్నా. ఇప్పుడు మీరేమంటున్నారు, ఈ న్యాచురల్ కూడా ఫేక్ అంటున్నారు. మరి నీకు ఏం తింటావు? అదే కదా నేను అంటున్నా, ఏం ఆప్షన్ లేదు కదా. సో మనకు ఆ భయం క్రియేట్ చేస్తుంది సోషల్ మీడియా. ఇది ఎట్లా ఇప్పుడు న్యాచురల్ కల్తీ అని చెప్పి నేను ఇవే తింటా అంటే అది రైట్ కాదు. సో నువ్వు ఇవే తినాలి. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు అసలు వెజిటేబుల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మ్యానుఫ్యాక్చర్లోనే కల్తీ జరగవచ్చు. సో అందుకనే ఇప్పుడు కంట్రీకి హెల్త్ కానీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అంటే అదే రీజన్. మాకు తెలియకుండా మైక్రో ప్లాస్టిక్ లోపడిపోతుంటుంది, తెలియకుండా చాలా కెమికల్స్ లోపడిపోతుంటాయి. జంక్ ఫుడ్ పక్కకు పెట్టండి, న్యాచురల్ తింటేనే వెళ్తాయి అట్లాంటివి. సో ఉంటుంది అది. ఇప్పుడు మనం ఏంటంటే బ్రాండ్ అనేది అందుకనే కదా. ఇప్పుడు హనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months బ్యాక్ హనీ మీద రీసెర్చ్ అయింది. ఇండియాలో సేల్ అవుతున్న హనీల మీద డిఫరెంట్ బ్రాండ్స్ మీద ఒక రీసెర్చ్ అయింది. అన్ని యూనివర్సల్లీ అన్ని ఫేక్ అయిన వచ్చింది. ఒక్క రిలేటివ్లీ సఫోలా బ్రాండ్ది ఆయిల్ ఒక 80% వరకు కరెక్ట్గా ప్యూర్గా ఉందని వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, సఫోలా వాడాలి. అంతే కదా, మనకు ఉన్న ఆప్షన్స్ లో బెటర్ ఆప్షన్స్ లాగా చేసుకోవాలి. మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ ఉంది, మిల్క్ మీకు డైరెక్ట్ లోకల్లో తెలిసిన వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉంటే ఓకే, లేకుండా ప్యాకెట్ కొనుక్కోవాలి. కానీ నేను ఇట్లా మిల్క్ కల్తీ ఉందని చెప్పి నేను మందు తాగుతా అంటే అది రాంగ్ కదా. అంతే కదా అట్లా. సో ఉన్న దాంట్లో ఇప్పుడు ఎప్పుడైనా మనం ఏ మీల్ తినే ముందు ఇది నేను తింటున్నది రైట్ ఆ రాంగ్ ఆలోచించుకోవాలి. అంతే, సింపుల్. సో బెటర్ ఉంటే ఇప్పుడు నైట్ ఇంకోటి ఏంటంటే పోర్షన్స్ మార్నింగ్ హెవీ తినొచ్చు, ఆఫ్టర్నూన్ మిడిల్, నైట్ తక్కువ తినాలి. అది రీజన్ ఏంటంటే ఓవర్ నైట్ మనకు ఓవర్ నైట్ ఫాస్ట్ ఉంటుంది. ఓవర్ నైట్ మనకి ఇంటెస్టైన్స్ వాట్ ఎవర్ డైజెషన్ అంతా మైగ్రేటరీ మోటార్ కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు వ్యవస్థ మన ఇంటెస్టైన్స్ కి. ఇదేంటంటే స్టమక్ ఎంటీ ఉన్నప్పుడు, స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్ ఎంటీ ఉన్నప్పుడు ఆ అక్యుములేట్ అయిన దాన్ని అంతా పుష్ చేస్తుంది అన్నట్టు. ఈ ఇంటెస్టైన్ మూవ్మెంట్ ఆగదు. డైజెషన్ అయిపోయిన తర్వాత ఈ మిగిలిన క్లటర్ వాట్ ఎవర్ రిమైన్స్ ఉన్నాయో వాటిని పుష్ చేస్తుంది ఇంటెస్టైన్. మనకు సైన్స్ కాదు కానీ మనకు ఉపవాసం అవి ఇవి అనేది మేబీ ఋషులు మునులు ఆ రీజన్ పెట్టడానికి ఇదేనేమో రీజన్. మనకి ఇప్పుడు ప్రూవ్ అయింది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిది, అవన్నీ ప్రూవ్ అయింది. సో ఏంటంటే ఓవర్ నైట్ మనం కొంచెం స్టమక్ ఎంటీ పెట్టుకుంటే ఇంటెస్టైన్ దాని పని చేసుకుంటుంది. అంత క్లియర్ చేసేసుకొని రిలేటివ్లీ నెక్స్ట్ డేకి అబ్జార్ప్షన్ కానీ అని మనకు బెటర్గా ఉంటుంది. ఓవర్ నైట్ ఫాస్ట్ ఉంటే ఏంటంటే ఫ్యాట్ ప్రొడక్షన్ తగ్గుతుంది అన్నట్టు. అట్లా. సో నైట్ టైంలో మీరు ఏం తినరు అయితే? ఏం తినాలి, చపాతీ, షుగర్ తినడం, షుగర్స్ అయితే ఐస్ క్రీమ్స్, థమ్స్ అప్, సాఫ్ట్ డ్రింక్స్, ఇవి ఫస్ట్ ఈ స్వీట్స్ డెజర్ట్స్ ఇవి కంట్రోల్ చేసుకోగలిగితే సగం పని అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మార్కెట్లో బిజినెస్ అవి లేవు. మీరు ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా తీసుకోండి, ఏ హోటల్ అయినా ఏ రెస్టారెంట్ అయినా రన్స్ ఆన్ షుగర్. ఫస్ట్ మీ ఎనీ బ్రాండ్ రన్స్ ఆన్ షుగర్, క్యాడ్బరీ రన్స్ ఆన్ షుగర్. అవును. సో అట్లా. సో మనం వాడి బిజినెస్ వాడు చూసుకుంటాడు. సో నువ్వు నీ హెల్త్ కాపాడుకోవాలనుకుంటే షుగర్స్ మెయిన్, షుగర్స్ స్మోకింగ్ కంట్రోల్ చేసుకుంటే సగం పని చేసినట్టు. ఆల్ వైట్స్. నైట్ ఏం తింటాము అని అడిగిన క్వశ్చన్కి సలాడ్ తినొచ్చు, వెజిటబుల్ సలాడ్ తినొచ్చు, బాయిల్డ్ ఎగ్స్ తినొచ్చు, జస్ట్ సింపుల్ ఫ్రూట్ సలాడ్ తినొచ్చు, ఏదైనా జ్యూస్ ఫ్రూట్ మిల్క్ షేక్ చేసుకోవచ్చు. అట్లా ఏదైనా నడుస్తుంది. సో మధ్యలో మీకు స్నాక్స్ అట్లా ఆకలి అట్లా ఏముండదు? బిజీ షెడ్యూల్ అవి ఏముండవు ఇంకా, అంతేనా? అంటే ఇవన్నీ నేను చెప్పేది ఏంటి, ఫ్రీ టైం ఇది. ఓకే. డ్యూటీలో ఇవన్నీ ఉండవు. వాటర్ తాగడం కూడా ఉండదు డ్యూటీలో. వేరు మన నైట్ డ్యూటీ ఇస్ డిఫరెంట్. సో గ్యాప్ ఉండదు, వాష్రూమ్ పోవడానికి ఉండదు గ్యాప్, ఫ్రాంక్ గా మాట్లాడదు. సో మిగతా టైంలో ఇవన్నీ హ్యాండిల్ చేసుకోవడం. సో చరణ్ గారు మల్టీ టాలెంటెడ్ అయితే, డాక్టర్, సింగర్, ఫిట్నెస్ ట్రైనర్ అనుకోండి, డైటీషియన్, యాక్టర్. ఓకే. సో మా కోసం మంచి సాంగ్. ఓకే, తెలుగు సాంగ్ వాడతాం. ఓకే.
ఓ చోటే ఉన్నాను వేడాను వేచానుగా కలపమని నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. థ్యాంక్ యూ. సూపర్. యాక్చువల్లీ లైక్ ఈ సింగింగ్ అనేది మీరు సంగీతం నేర్చుకున్నారా? న్యాచురల్ వినుకుంటూ. ఓకే. సో ఈ సాంగ్ ఎవరి కోసం డెడికేట్ చేశారు యాక్చువల్లీ? పాటని ఫీల్ అవుతూ పాడాలి, అప్పుడే పాటకు అర్థం. కానీ ఎవ్రీ టైం డెడికేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అక్కడ ఎవరు వెయిట్ చేయట్లేదా? సో సింగింగ్ ఎట్లా అంటే ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మై డాడ్ అన్నట్టు. డాడ్ వాయిస్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అతను అఫీషియల్లీ సింగింగ్ కెరీర్ ఎప్పుడు తనైనా నేనైనా పర్సూ చేయలేదు. కాకపోతే డాడ్ ఆఫీస్ లో వాళ్ళ మీటింగ్స్ అయినప్పుడు రెగ్యులర్ గా పాడతారు. మీరు చిన్నప్పుడు సింగర్ అవ్వాలి, పెద్ద అయినాక స్టేజ్ మీద పాడాలి అట్లా ఏం లేదు? 4th 5th క్లాస్ దాకా మమ్మీతో కిచెన్ లో పాడుకుంటుండే పాటలు, అన్నమయ్య పాటలు, శ్రీరామ్ దాస్ పాటలు. మమ్మీ పాడుతుంటే వినేది, డాడీ పాడుతుంటే వినేది. అట్లా అట్లా స్టార్ట్ అన్నట్టు. తర్వాత నాకు మంచిగా అనిపించడం, పాడుతుంటే పాడుతుంటే మంచిగా అనిపిస్తుంది. పాడుతూ ఎప్పుడైనా స్ట్రెస్ రిలీఫ్ చేసుకున్నారా? పక్కా. అది సైమల్టేనియస్ గా నడుస్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు రౌండ్స్ అవుతున్నప్పుడు ఓ పేషెంట్ దగ్గర నుంచి లైక్ పేషెంట్ ఎప్పుడైనా వినిపించారా మీరు పాట పాడి? ఆపరేషన్ అవుతుంటే లైక్ మేము డాక్టర్స్ మాట్లాడుకుంటుండే, నేనున్న అసిస్టెంట్ సర్జన్ మాట్లాడుకుంటుండే. పేషెంట్ వాజ్ లైక్ ఓకే వై డోంట్ యూ సింగ్ అ సాంగ్. ఆ సిచ్యువేషన్ కూడా అయింది. పేషెంట్ అన్నాడు అన్నట్టు, మీ డాడీకి చెప్పు ఇండియన్ ఐడల్ ఎందుకు పంపలేదు అడుగు మీ డాడీని అని అన్నాడు పేషెంట్. ఓ, ఏ పాట పాడారు మీరు అప్పుడు పేషెంట్ కోసం? హిందీ. పేషెంట్ ముస్లిం పేషెంట్. హిందీ సాంగ్ అడిగిండు, ఒక స్పెసిఫిక్ సాంగ్ అడిగిండు. సో అట్లా బాత్రూమ్ సింగరే, చాలా బాగా పాడారు. ప్రొఫెషనల్ కాదు. అగైన్ థ్యాంక్స్ టు ఉస్మానియా అండ్ కాలేజ్ లైఫ్. అగైన్ అక్కడే స్టేజ్ మనకు పర్ఫామ్ చేయడానికి స్టేజ్ ఇచ్చింది ఉస్మానియా అన్నట్టు. అంటే కాలేజ్ లైఫ్ ఆడిటోరియం ఉంటుంది, ఇక అది మా ప్లాట్ఫామ్ అన్నట్టు. ఎప్పుడైనా అంటే జూనియర్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఉన్నప్పుడు మనం అంటే మనకు అంత ఉండదు, తర్వాత ఎవరు అడిగారు. ఇప్పుడు నేను ర్యాండమ్ నేను ఏదో ఈవెంట్ అవుతుంటది, ర్యాండమ్ వెళ్ళేసి నేను మైక్ తీసుకుని పాట పాడతాను, పాడేసుకొస్తాను. ఎవరు హిందీ పాట ఒకటి పాడతారా మాకు? హిందీ. छूने से तेरे हाँ तेरे फीकी लबों को रंग लगे, तेरी दिशा में क्यों चलने से मेरे पैरों को पंख लगे, राह मेरे काम का जग सारा हाँ बस तेरे नाम से ही गुजारा, उलझ के यूं ना सुलझ मैं सकूं, जुबानियां तेरी झूठी भी सच लगे, तू मेरा कोई ना होके भी कुछ लगे, तू मेरा कोई ना होके भी कुछ लगे, अपना बना ले पिया, अपना बना ले पिया, अपना बना ले मुझे, अपना बना ले पिया. థ్యాంక్ యూ. సింగర్ అనుకుంటారు, డాక్టర్. మంచిగా ఉంది టోన్ కానీ వాయిస్ కానీ. అండ్ ఇండియన్ ఐడల్కి వెళ్ళాలి.
సిచ్యువేషన్స్ కొంచెం డేర్ చేయాల్సిందేమో, అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆపేసింది. 26 పర్మిషన్తో, ఏజ్ లిమిట్ తెలియదు. అండ్ ఎందుకో అంటే నాకు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం రీజన్ కావచ్చు. అంటే మ్యూజిక్ నేను ప్రాపర్ మ్యూజిక్ నేర్చుకోలేదు, అది రీజన్ కావచ్చు. నేను ఎంటర్ అవ్వాలంటే భయపడ్డా నేను, అంటే లైక్ ఫెయిల్ చేయలేదు, ఎప్పుడు చేయలేదు, వెళ్ళలేదు. ఆపర్చునిటీ అంటే నాకు తెలియకుండా ఫ్రెండ్ ఇండియన్ ఐడల్ ఆడిషన్స్కి నాకు మెంబర్షిప్ బుక్ చేసిండు, వెళ్ళామని చెప్తే నేను వెళ్ళలే. ఫియర్ అంటే ఫెయిల్ అవుతానేమో అని ఒక భయం, అంటే సెలెక్ట్ అవ్వనేమో ఆ భయం ఆపేసింది. స్టెప్ తీసుకోవాల్సిందేమో, అది తెలియదు. ఇప్పుడు టిల్ నౌ ఐ డోంట్ థింక్ ఐఎమ్ గుడ్ ఇనఫ్, ప్రొవైడెడ్ ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇన్ సింగింగ్. మేబీ దట్, అంటే ఎప్పుడన్నా పోవాలేమో కానీ పోలేదు. నెక్స్ట్ ఇన్స్టాలో రీల్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ మోస్ట్ ఆఫ్ దమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా, సో ఇంకా ఫ్యూచర్ ఎలాంటి పెట్టాలి అని. అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది లైక్ ఏదో ఒక మోటివ్తోనే స్టార్ట్ అవ్వలేదు. ఐఎమ్ బై నేచర్ ఎక్స్ట్రోవర్ట్, సో ఐ జస్ట్ లైక్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్. అంటే ఇట్లా ఇప్పుడు ర్యాండమ్ డే నేను డ్యూటీ తర్వాత నాకు ఓ థాట్ వచ్చింది, నేను స్టోరీ పెట్టేస్తుండే ఇన్స్టాగ్రామ్. అట్లా ఫస్ట్ నాకు క్లిక్ అయింది రీల్ ఏంటంటే, ఒకసారి డాక్టర్ మీద అటాక్ అయింది. కోవిడ్ టైంలో డాక్టర్ మీద అటాక్ అయితే మా ఫ్రెండ్ మీదనే అటాక్ అయింది అన్నట్టు. సో అది కొంచెం మైండ్ మీద కొంచెం ఇంపాక్ట్ చూపించింది. దట్ పర్సన్ వెంట్ ఇన్ టు డిప్రెషన్. ప్రాపర్ కోవిడ్ పేషెంట్ డెత్ అయింది. డెత్ అయితే ఐరన్ స్టూల్ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో, పేషెంట్ అటెండర్ దాంతోనే కొట్టాడు. ఫీమేల్ డాక్టర్, మళ్ళీ మేల్ కూడా కాదు. తనకు బాగా ఎఫెక్ట్ అయింది. అది చూసి నేను కొంచెం ఎమోషనల్ అయిపోయి నేను అది పోస్ట్ చేశాను కోవిడ్ టైంలో. అట్లా ఫ్లోలోనే, ప్లాన్డ్గా ఏం లేదు. కానీ లైక్ యాజ్ ఐ హ్యావ్ సెడ్, నాకు కొంచెం హెల్త్ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్. అది నాట్ ఓన్లీ ఆన్ సోషల్ మీడియా, ఇన్ పర్సన్ యాజ్ అ కెరియర్, ఇన్ పర్సన్ అండ్ ఆఫ్ అంటే మీడియాలో కూడా. అల్టిమేట్ థింగ్ హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా, అంటే హెల్త్ స్మోకింగ్ గురించి కానీ, అడిక్షన్స్ గురించి కానీ, వై సర్టన్ ప్రికాషన్స్ ఆర్ టు బి టేకెన్, లైక్ హెల్మెట్ పెట్టుకోవడం, ఈ వ్యాక్సినేషన్స్ గురించి, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని సెగ్మెంట్, సపరేట్ సెగ్మెంటే ఉంటుంది మెడికల్ ఎడ్యుకేషన్లో. స్క్రీనింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ తీసుకుందాం. ఇప్పుడు ఒక ఉమెన్కి సర్వైకల్ క్యాన్సర్కి రిస్క్ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ ద హైయెస్ట్ క్యాన్సర్ ఫర్ ఉమెన్. ఇప్పుడు ఇండియాలో క్యాన్సర్స్ తీసుకుంటే నెంబర్ 1 లంగ్ క్యాన్సర్ ఉంటుంది. లంగ్ క్యాన్సర్ తర్వాత మెన్ ఏమో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుంది, ఉమెన్లో ఏమో సర్వైకల్ క్యాన్సర్ ఉంటుంది అన్నట్టు. సో అంత కామన్ సర్వైకల్ క్యాన్సర్. సో సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ప్రివెన్షన్ అంటే డిసీజ్ వచ్చిన తర్వాత అది వేరు, కానీ క్యాన్సర్ రావడానికి ప్రివెన్షన్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి. అది చాలా మందికి తెలియదు. ఎడ్యుకేటెడ్ వాళ్ళకే తెలియదు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళని మర్చిపోండి. అసలు డాక్టర్స్లో తెలిసినా వేసుకొని వాళ్ళు ఉన్నారు. అట్లా అంతా ఉంటుంది. స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే, ఒక డిసీజ్ రాకముందే డిటెక్ట్ చేసే టెస్ట్ అన్నట్టు అవి. ఇప్పుడు మనకు ఒక పేషెంట్ క్యాన్సర్ వచ్చిందంటే అది అల్ట్రాసౌండ్లో కనపడుతుంది, సిటీ స్కాన్లో అల్ట్రాసౌండ్లో కనపడుతుంది, అది ఆల్రెడీ డిసీజ్ వచ్చేసింది. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటంటే రాకముందే డిటెక్ట్ చేసేది అన్నట్టు. సో ఇనీషియల్ స్టేజ్, సో అవి స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. సో స్క్రీనింగ్ టెస్ట్ ఫారెన్ కంట్రీస్లో, యూకేలో కానీ యూఎస్లో కానీ బాగా స్ట్రిక్ట్గా చేస్తారు అన్నట్టు. ఎవ్రీ ఉమెన్ సర్వైకల్ క్యాన్సర్ ఉమెన్ ప్యాప్స్మియర్ టెస్ట్ అంటారు. ప్యాప్స్మియర్ టెస్ట్ 35 years దాటిన ఏ ఉమెన్ అయినా తీసుకోవాలి. స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్, స్పెసిఫిక్ వీళ్ళు, అది స్ట్రిక్ట్గా ఉంటుంది అన్నట్టు. మన దగ్గర అంత స్ట్రిక్ట్గా ఉండదు. అసలు తెలియదు, పేషెంట్ తెలియదు, తెలిసిన వాళ్ళు చేసుకోరు. అది కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఇప్పుడు చేస్తున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ అన్నీ ఒక హెల్త్ చెకప్ అన్న దాంట్లో చేస్తున్నారు. సో అట్లా చేసుకుంటే ఏంటంటే మనకు క్యాన్సర్స్ లాంటి పెద్ద ట్రీట్మెంట్, మేజర్ సర్జరీ, మేజర్ కీమోథెరపీ అవసరమైన ప్రొసీజర్స్ ఎర్లీగా డిటెక్ట్ అయిపోయి మైనర్ ఇంటర్వెన్షన్తో హీల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా ఈ స్క్రీనింగ్ టెస్ట్ మీద నాకు ఎంఫసైజ్ చేయాలని ఉంది ఫ్యూచర్లో.
అది లైక్ అది ఎంత ఎగ్జిక్యూషన్ ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ దట్స్ మై ఇంకా ఆర్గన్ డొనేషన్ గురించి కూడా మన బాగా మిత్స్ ఉంటాయి మన దగ్గర, మన సొసైటీలో, తెలుగు సొసైటీలో. మన హిందూ రిచువల్ ఏంటంటే బాడీ డెత్ అయితే బర్న్ చేయాల్సిందే అన్న ఇట్లాంటి మనకు ఉంటాయి ఫిలాసఫీ. ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ చేస్తే బాడీ మొత్తం, అంటే కొందరు ఏంటంటే మెడికల్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం బాడీ మొత్తం డొనేట్ చేస్తారు. నేను కడావర్ ఫస్ట్ ఇయర్ డిసెక్షన్ చెప్పిన అట్లా ఎవరో ఒకరు డాక్టర్స్కి హెల్ప్ అవ్వాలని డొనేట్ చేసిన వాళ్ళే. సో అట్లా చేసే వాళ్ళు ఉంటారు. అట్లా వద్దనుకుని నాకు నా హిందూ రిచువల్ నాకు అవ్వాలి, నా దహన సంస్కారాలు నాకు అవ్వాలి అన్న ఇంటెన్షన్ ఉన్నా కూడా రెటీనా ఈ ఐ మన కంజక్టివ్ కార్నియా తీసుకుంటారు. కార్నియా ఆ 2 years ఈ డొనేట్ చేయొచ్చు. సో ఇద్దరికి చూపు వస్తుంది. హార్ట్ తీసుకుంటారు, ఈ మధ్య ఇంటెస్టైన్స్ కూడా తీసుకుంటున్నారు, కిడ్నీస్ తీసుకుంటారు, లివర్ తీసుకుంటారు. ఒక్క లివర్ ఇద్దరికి వస్తుంది. సో ఇప్పుడు నేను నా బాడీని నా హాస్పిటల్లో, గవర్నమెంట్ ఉస్మానియా హాస్పిటల్లో, ఏదో హాస్పిటల్, నేను నా బాడీకి నేను ఆర్గన్ డొనేషన్ నేను కన్సెంట్ ఇస్తే ఐ విల్ బి గివింగ్ లైఫ్ టు మోర్ దెన్ 5 people. ఓకే, 2 కార్నియా, 1 హార్ట్, ఇంటెస్టైన్స్, 2 కిడ్నీస్, 2 livers, 8 members ఆల్మోస్ట్. ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది. దాన్ని బట్టి ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది వాటిని. క్యారింగ్ మీడియం ఉంటుంది. మనం ఎన్రోల్ అయి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. డెత్ అవ్వగానే మనం ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్తారు. సో బాడీ ఉంటుంది. సో మన రిచువల్, హిందూ రిచువల్ మనం చేసుకోవచ్చు. సో ఏం లాస్ లేదు అక్కడ మనకు అట్లా. సో ఈ ఆర్గన్ డొనేషన్ గురించి కూడా నాకు కొంచెం స్ప్రెడ్ చేయాలని ఉంది. అది ఫ్యూచర్లో ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తాము, ఎంత సిచ్యువేషన్స్ కుదురుతాయి అనేది చూడాలి. ఇంకోటి లైక్ గర్ల్ ఫ్యాన్స్ ఉంటారు. అది ఇట్స్ 2-sided sword. ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఎంత లైన్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బెటర్. అట్లానే కాదు, ఒక్కొక్కరితో ఒక్కొక్క డైనమిక్. కొందరు సింక్ అవుతారు, కొందరు సింక్ అవ్వరు. సింక్ అయిన వాళ్ళతో ట్రావెల్ చేయాలి, సింక్ అవ్వని వాళ్ళతో క్లోజ్ చేయాలి. చాలా ఇప్పుడైతే లేరు, ప్రస్తుతానికి లేరు. అంటే విత్ ద ఫ్లోనే, ఎవరన్నా నచ్చితే ఓకే, నచ్చకుంటే అరేంజ్ మ్యారేజ్, నచ్చితే ఓకే. ఇంకోటి మీరు అన్నారు కదా హెల్మెట్స్ యూస్ చేయకపోవడం వల్ల ఎంత రిస్క్ ఉంటుంది అని. మీ దగ్గరకు వచ్చే కేసెస్ అట్లా ఉన్నాయి, లైక్ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లనే వాళ్ళు. ఎస్, 100% ఉంటాయి. ఇప్పుడు మేజర్ యాక్సిడెంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనకి హెడ్కి ఏం ఇంజరీ ఉండదు, జస్ట్ మైనర్ ఇంజరీస్తోనే. హెడ్ ఏంటంటే లైక్ మనకు ఓపెన్ ఉంది. ఇప్పుడు బాడీలో లివర్ కానీ స్ప్లీన్ ఇట్లాంటివి ప్రొటెక్టెడ్, రిప్స్ కింద ప్రొటెక్టెడ్ ఉన్నాయి. ఇది మాత్రం జస్ట్ మనకు ఒక్క స్కల్ బోన్, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ బోన్, బట్ స్టిల్ ఇట్స్ ఎక్స్పోజ్ టు అవుట్ సైడ్. మనకు పడ్డామంటే మనకి బ్యాలెన్స్ ఫస్ట్ హెడ్ కిందకి వెళ్తుంది. సో ఇంకోటి ఏంటంటే నర్వ్ టిష్యూ డ్యామేజ్ ఇర్రివర్సిబుల్ అన్నట్టు. ఇప్పుడు లివర్ కొంచెం కట్ అయింది అనుకోండి, అది హీల్ అవుతుంది. బ్రెయిన్ ఉన్న స్పైనల్ కార్డ్ అవ్వదు. ఓకే, సో వన్స్ డ్యామేజ్ అయిందంటే ఇట్స్ పర్మనెంట్ అండ్ వితౌట్ ఇంటర్వెన్షన్. అంటే ఏం ట్రీట్మెంట్ తీసుకోకుంటే హెడ్ ఇంజరీస్ బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు రిలేటివ్లీ. కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటే ఏంటంటే మనకు తెలుగులో సామెత ఉంటుంది కదా, గోటితో గొడ్డెల్లాగా తెచ్చుకున్నారు అట్లా అన్నట్టు. సింపుల్గా నీకు చిన్న కాళ్ళకు చేతుల కింద దెబ్బలు దాకి నువ్వు సర్వైవ్ అయ్యేది నీకు హెల్మెట్ లేకపోవడం వల్ల మేజర్ అయిపోతుంది అన్నట్టు. అట్లా ఇంపాక్ట్ ఫస్ట్ హెడ్ మీదనే ఉంటుంది. హెల్మెట్ ఉంటే అది షాక్ అబ్జర్వ్ లాగా అబ్జర్వ్ చేసుకుని నీకు మైనర్ ఇంజరీతో వదిలిపెడుతుంది. చాలా వాడు పడ్డాడు అంటే అయితేనా తాగున్నాడు గుద్దుంటాడు వాడిని, లేకుంటే వాడే తాగి పడుంటాడు. ఈ రెండే అయితే మా దగ్గరకు వచ్చే కేసు అట్లా. అంటే డిపెండ్స్, మళ్ళీ చిన్న కట్ ఉంటే దాన్ని బట్టి. మేజర్గా లోపల మేజర్ ఆర్గన్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యి అట్లుంటే దాన్ని బట్టి. హెడ్ ఇంజరీ అంటే మళ్ళీ న్యూరో సర్జరీ, డిఫరెంట్ సపరేట్ సూపర్ స్పెషాలిటీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు కేసెస్ అట్లా. ఇట్లా ఏమైనా మంచి సాటిస్ఫైడ్ డే ఉందా, లైక్ హ్యాపీ అని ఇందాక మీరు అన్నారు కదా.
అట్లా ఇంకేమైనా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇక్కడ ఈ పీజీలో హ్యాపీయెస్ట్ డే అనేది ఏదైనా ఉందా? అంటే అదే అంటే ఇప్పుడు ప్రతిరోజు పేషెంట్స్ అడ్మిట్ అవుతుంటారు, ప్రతిరోజు డిశ్చార్జ్ అవుతుంటారు. సో ఏ పేషెంట్ అయినా డిశ్చార్జ్ అవుతుంటే మనకు సార్ట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటుంది, గ్రాటిట్యూడ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొందరు పేషెంట్ మనం కనెక్ట్ అవుతాం, అది డ్యూరింగ్ ద ట్రీట్మెంట్. కొందరు ఎట్లా అంటే ఒక పాయింట్ అంటే నాకు ఒక్కనికనే కాదు, ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కరికి సింక్ అవుతారు అన్నట్టు. ఏ పాయింట్ ఒక పాయింట్ ఎట్లా వచ్చేస్తుంది అంటే పేషెంట్ ఎట్లా అంటే నేను మార్నింగ్ రౌండ్స్కి రాగానే నిన్ను చూస్తే నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అంటారు అన్నట్టు. మనిషి సైకలాజికల్గా అంత డిపెండ్ అయిపోతాడు. మనం జస్ట్ అలోపతి ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా ఈ ఎమోషనల్ కాంపోనెంట్ కూడా అటెండ్ అయితే పేషెంట్కి కొంచెం మంచిగా అనిపిస్తుంది, అంతా అవుతారు అన్నట్టు. సో అట్లా అయిన సిచ్యువేషన్స్లో అట్లా అయినా కొందరు ఉంటారు నా పేషెంట్స్, వాళ్ళు స్పెషల్ పేషెంట్ అంటారు. అట్లా అయిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయేటప్పుడు కానీ వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రివ్యూకి వచ్చాము కానీ హ్యాపీ 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 మూమెంట్. పేషెంట్స్ గిఫ్ట్స్ కూడా ఇచ్చిండ్రు మా దగ్గరకు వచ్చేది. లైక్ అంటే ఒక రిచ్ పర్సన్ గిఫ్ట్ ఇవ్వడం అనేది ఓకే, కానీ మా దగ్గర రావటమే కొంచెం కార్పొరేట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు, ప్రైవేట్ ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయని వాళ్ళు వస్తారు. వాళ్ళు వాళ్ళ పాకెట్ నుంచి ఏదో చిన్న ఇస్తారు. ఒక పేషెంట్ పెన్ ఇచ్చిండ్రు, మంచి పెన్ను. ఓ పేషెంట్ వాళ్ళు చేసిన శారీ ఇచ్చిండ్రు. ఓ పేషెంట్ బ్యాగ్ ఇచ్చిండ్రు, జూట్ బ్యాగ్. ఓ పేషెంట్ వాడు ఏదో చాక్లెట్ దీంట్లో వర్క్ చేస్తాడు, ఒక బాక్స్ అన్న చాక్లెట్ తీసుకొచ్చాడు. ఓ పేషెంట్ వాళ్ళు లిటరల్లీ ఒక 4 మెంబర్, మా యూనిట్ 5 మెంబర్స్ పీజీస్, 5 మెంబర్స్కి మొత్తం నాన్ వెజ్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, డెజర్ట్స్ అన్నీ వండుకొని తీసుకొచ్చాను. అట్లా వస్తారు పేషెంట్, అట్లా కూడా వస్తారు. కొందరు గొడవ పెట్టే ఆ యాటిట్యూడ్తో వచ్చి అట్లా చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇట్లా వాళ్ళు కూడా ఉంటారు. వెన్ ఎవర్ ఇట్లా మనకు వచ్చినప్పుడు లైక్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ సంథింగ్ మీనింగ్ఫుల్ అన్న సాటిస్ఫాక్షన్ 100% ఉంటుంది. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ఆయుర్వేదిక్, హోమియోపతి మెడిసిన్స్? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు నాది బైపీసీ 2 years, ఎంబీబీఎస్ 6 years, పీజీ ఇప్పుడు 3 years, థర్డ్ ఇయర్ నడుస్తుంది. ఇన్ని ఇయర్స్ నుంచి నేను అలోపతినే నమ్ముకొని నేను చదువుకుంటాను. సో ఆబ్వియస్లీ ఐ విల్ బీ ఇంక్లైన్ మోర్ టువర్డ్స్ అలోపతి. నేను ఆయుర్వేదిక్ అండ్ హోమియో రాంగ్ అని నేను అనుకోను. ఇన్ సమ్ వే ఇట్ మే నాట్ బి సైంటిఫికలీ ప్రూవెన్. సమ్ వే అది ప్లెసిబో ఎఫెక్ట్ అని ఎఫెక్ట్ ఉంటుంది మ్యామ్. ప్లెసిబో ఎఫెక్ట్ అంటే ఏంటంటే పేషెంట్ బలంగా నాకు ఇది తగ్గుతుందని నమ్ముతాడు కాబట్టి తగ్గుతాడు. ఆ ఎఫెక్ట్ ఉంటుంది, బ్రెయిన్కి ఆ పవర్ ఉంటుంది అన్నట్టు. దాన్ని ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు. సో అట్లా ప్లెసిబో ఎఫెక్ట్ కూడా కొన్ని వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు అది మేము అంటే అప్పుడప్పుడు చూస్తాం ఇన్ పర్సన్. సో ఆ ఎఫెక్ట్ ఉండొచ్చు. అవి నేను మొత్తం రాంగ్ అని కొట్టిపడే అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్. ఇప్పుడు అసలు అలోపతి అనే టర్మ్ ఇప్పుడు వాడట్లేదు. ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనే వర్డ్ వాడతారు. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఎవిడెన్స్, వాట్ ఈజ్ ఎవిడెన్స్ అంటే విచ్ హ్యాస్ అండర్వెంట్ క్లినికల్ ట్రయల్స్. 4 stages ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. ఫస్ట్ యానిమల్ మీద చేస్తారు ఏది లాంచ్ చేయాలన్నా. తర్వాత ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ హెల్తీ పీపుల్ మీద చేస్తారు. తర్వాత నువ్వు ఏ పర్పస్ కోసం అయితే ఆ డ్రగ్ తీసుకున్నావో ఆ అవసరం ఉన్న పేషెంట్స్ మీద స్మాల్ నెంబర్ మీద వాడతారు. దాని తర్వాత లార్జ్ స్కేల్లో రిలీజ్ చేస్తారు. ఇవి 4 stages ఆఫ్ క్లినికల్ ట్రయల్స్. సో ఈ స్క్రూటినీ అయినది ఏదైనా నేను నమ్ముతా. అది ఆయుర్వేదం కావచ్చు, అలోపతి కావచ్చు, హోమియో కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇప్పుడు ఒక బ్రాండ్, ఇప్పుడు మీరు లహరి బ్రాండ్ అని పెట్టిన బ్రాండ్, దానికి స్క్రూటినీ లేకుండా మీరు దాన్ని అంటే జనాలు ఆయుర్వేదం అనేది మంచిది అని నమ్ముతారు కాబట్టి దానికి మీరు ఆయుర్వేదం అని పేరు పెట్టి దాన్ని రిలీజ్ చేస్తే దాన్ని నేను నమ్మను. అది నేను ఎవడు అడిగినా ఐఆర్ పనిచేయదని చెప్తాను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎవిడెన్స్ బేస్డ్ అదంట. ఇంకోటి ఏంటంటే ఇంకో పెద్ద అపోహ జనాలలో ఏంటంటే ఈ అలోపతి వేరు, ఇప్పుడు ప్రజెంట్ వేరు అని నమ్ముతారు చాలామంది. కానీ ఇప్పుడు నువ్వు కారు వేరు, ఇప్పుడు ప్రజెంట్ వేరు అని నమ్ముతున్నావా? కారు సైన్సే. కారు ఎందుకు వాడుతున్నాం? కారు ఇంతమంది ఎందుకు కారు మీద డిపెండ్ అయినా? అలోపతిని ఎందుకు వేరని చూస్తున్నావు? ఇంకోటి పెద్ద విషయం ఏంటంటే అలోపతిలో మెజారిటీ ఆఫ్ ద డ్రగ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ నేచర్. అది చాలా తెలియదు చాలా మందికి. ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనకు మామూలుగా స్ట్రీట్లలో పెరిగే ఒకటి పింక్ కలర్ ఒకటి 5 petals ఒక ఫ్లవర్ ఉంటుంది,
వింకా రోజే అంటారు దాన్ని, సైంటిఫిక్ నేమ్ వింకా రోజే. దాని నుంచి విన్కా ఆల్కలాయిడ్స్ అని యాంటీ క్యాన్సర్ డ్రగ్ తీస్తారు. సో అలోపతిక్ డ్రగ్స్ ఆర్ నథింగ్ బట్ ప్యూరిఫైడ్ ఫార్మ్ ఆఫ్ నేచర్. నేచర్లో మనకు ఏంటంటే రకరకాల కెమికల్స్ ఉంటాయి. మన బాడీలో ఉండే మన రిసెప్టార్ ఇప్పుడు మనకు అసిడిటీ ఉంటుంది, అసిడిటీ సీక్రెటిస్ ఒక్క రిసెప్టార్ ఉంటుంది అంతే, చిన్న కెమికల్ కాంపౌండ్. దీనికి సింకే కెమికల్ ఇంకోటి ఉంటుంది, అది మనకు నేచర్లో ఉందనుకోండి. ఇప్పుడు ఆ ఫ్లవర్లో మనకు ఆ డ్రగ్ ఉంది, కానీ ఫ్లవర్లో ఇంకా వందల కాంపౌండ్స్ ఉంటాయి. అవన్నీ మనకు అవసరం లేదు కదా, అవన్నీ మనకు టాక్సిన్స్ అనుకోండి. అది మళ్ళీ మనకు లివర్ ఫెయిల్యూర్, ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి అన్నట్టు. సో అది సైంటిఫికల్లీ ప్రూవ్ అయితే ఆ డ్రగ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అన్నట్టు. ఆ డ్రగ్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ క్లినికల్ ట్రయల్స్లో రన్ అవుతుంది అన్నట్టు. ఓకే, రన్ అయ్యి అది అప్పుడే రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇండైరెక్ట్లీ ఏంటిది, నేచర్ నుంచి వచ్చినట్టు కదా. సో ఇప్పుడు మనం ఫోన్స్ వాడుతాం, అది సైన్స్. నేను ఫోన్స్ వాడనే పాతకాలంలో బతుకుతాను ఎందుకనో, నేను కార్లు వాడే ఎడ్ల బండే వాడతాను ఎందుకనో, దీంట్లో మాత్రం నువ్వు మోడర్న్ ఎందుకు నమ్మవు? అర్థమవుతుందా కంపేర్? అట్లనే లైక్ వైజ్ అలోపతి ఈజ్ నాట్ సంథింగ్ అవుట్ ఆఫ్ నేచర్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నేచర్. కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు రోల్ ఆఫ్ డాక్టర్ ఇన్ ద సొసైటీ, అసలు వాని రోలే అది. ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, పేషెంట్కి ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఒక డ్రగ్ ఉంది, దీనికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దీనికి ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ డ్రగ్ వీనికి రాయడం వల్ల వీనికి బెనిఫిట్ అవుతుందా రిస్క్ అవుతుందా అని ఆ కంపారిజన్, ఆ డెసిషన్ తీసుకునేటోడే డాక్టర్, మన రోలే అది. ఇప్పుడు నేను ఇది రాయడం వల్ల మీకు ప్లస్ కంటే మైనస్ అవుతాను కూడా రాయద్దు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, షుగర్లో ఇప్పుడు కొత్త డ్రగ్ ఒకటి వచ్చింది, డిఫ్లోజెన్స్ అని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వచ్చినాయి. అది ఏం చేస్తుంది అంటే బ్లడ్ షుగర్ని యూరిన్లో తీసేస్తుంది. సో దాంతో ఏమైందంటే యూరిన్లో షుగర్ కాంపౌండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి అన్నట్టు. అదో సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు నేను ఆ పేషెంట్కి అది రాసిన, దానివల్ల బెనిఫిట్ అదని రాస్తా, కానీ ఆ పేషెంట్కి ఆ కాంప్లికేషన్ వచ్చింది అనుకోండి, వాడు నా దగ్గరికి మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్తో మళ్ళీ వచ్చింది అనుకోండి, నేను అది ఆపి వేరేది రాయాలి. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏ డ్రగ్ అయినా వెన్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ బాడీ, ఇట్ కాజెస్ సమ్ సైడ్ ఎఫెక్ట్. సో వాడు నీకు ఇచ్చే రిస్క్ బెనిఫిట్ రేషన్ వాడు కంపేర్ చేసుకొని వాడు డెసిషన్ తీసుకోవడం మన రూల్. ఇంకోటి ఏంటిది, ఇప్పుడు నువ్వు అట్లీస్ట్ నువ్వు 10 ఏళ్ల పాటు ఆల్కహాల్ తాగినావు ఫర్ ఎగ్జాంపుల్, 10 years, నువ్వు అప్పుడు ఆలోచించినావు సైడ్ ఎఫెక్ట్? నువ్వు నీ మత్తు కోసం నువ్వు కన్జ్యూమ్ చేసినావు, నీ ఎంజాయ్మెంట్, నీ హైలో నువ్వు ఉండే ఎంజాయ్మెంట్ కోసం నువ్వు మందు తీసుకున్నావు. అప్పుడు నువ్వు 10 years పాటు నీ లివర్కి కానీ నీ బాడీ కానీ చేసిన డ్యామేజ్ వన్ స్నాప్లో పోదు. ఓకే, సో పోవాలంటే దాని తగ్గిన డ్రగ్ ఉంది. కానీ నువ్వు ఇప్పుడు దీన్ని ఎట్లయితే నువ్వు ఎంటర్ చేసినప్పుడు దీనికి ఉండే రిపర్కషన్స్ దీనికి ఉన్నాయో, అట్లా ఆ డ్రగ్ ఇచ్చినప్పుడు దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్ దానికి ఉంటాయి. ప్రతి కాంపౌండ్కి ఇప్పుడు పారాస్టమాల్ కూడా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్. కానీ నువ్వు ఎప్పుడు వేసుకోవాలి, నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వేసుకుంటే నీకు హెల్ప్ అవుతుంది అది ఇచ్చే డ్యామేజ్ కంటే. ఫన్నీయెస్ట్ ఒక్కటే అంటూ లేవు, ఇక స్టూడెంట్ లైఫ్లో చేసేవన్నీ అన్నీ నడుస్తూనే ఉంటాయి. గుర్తింపు ఉస్మానియా ఏంటంటే సెలబ్రేషన్ బాగా, కొంచెం రిలేటివ్లీ ప్రైవేట్ కాలేజెస్ బాగా స్ట్రిక్ట్ ఉంటాయి టైమింగ్స్ పరంగా కానీ దీని పరంగా. ఉస్మానియా అండ్ గాంధీ రిలేటివ్లీ రిలాక్స్, ఫెస్ట్స్ అవుతాయి, ఫ్రెషర్స్ డే అవుతుంది, డీజే నైట్స్ అవుతాయి, మ్యూజికల్ నైట్ అయితే, ట్రెడిషనల్ నైట్ అయితే, అన్నిటికీ డాన్స్ ఎగరడం అవన్నీ రొటీన్. అదే అంటే డిపెండ్స్, టీచరు మంచిగా చెప్తాడు అనిపిస్తే మిడిల్ అండ్ ఫ్రంట్, లేకుంటే బ్యాక్లో అదో దుకాణం, అది నడుస్తుంటుంది దుకాణం, బ్యాక్ బెంచ్. మంచి చిల్ అయితే మంచి ఎంజాయ్ చేశారు అయితే ఎంబీబీఎస్ పర్లేదు. పీజీ ఫస్ట్ ఇయర్ కొంచెం టఫ్ అయ్యేది. మీరు ఏడ్చినరా ఎప్పుడన్నా అని అడిగింది కదా, పీజీ ఫస్ట్ ఇయర్లో ఎందుకు ప్రెషర్ మామూలుగా ఉండదు. ఫస్ట్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ పట్టాం కదా అది. ఇప్పుడు ఒక్క కేసు ఇప్పుడు క్యాజువాలిటీకి ఒక కేసు వచ్చింది, నువ్వు ఎగ్జామిన్ చేసినావు, నువ్వు అది వేరేదేదో అనుకున్నావు. ఇప్పుడు స్టమక్ పెయిన్తో వచ్చిండు, వారికి అపెండిక్స్ ఉన్నది అనుకుందాం, నువ్వు అది అసిడిటీ అనుకొని డయాగ్నోస్ చేసినావు. లైక్ నువ్వు అట్లీస్ట్ నీకు డౌట్ఫుల్ ఉంటే నువ్వు సీనియర్ని అడుగుతావు, నాకు అర్థం కావట్లేదు అని. అట్లా కాకుండా నువ్వు మిస్ చేసినావు అనుకోండి, ఇది ఏది జస్ట్ అసిడిటీ కేసు అని చెప్పి నువ్వు ప్యాంట్ ఆఫ్ రాసి పంపించినావు, అది నువ్వు మిస్ చేసినట్టు. ఎంత పెద్ద విషయం అది, అదే
ఆ భయం ఉంటుంది అన్నట్టు, కేసు మిస్ అవ్వద్దు అన్న భయం ఉంటుంది. ఇప్పుడు కొంచెం వర్క్ ఎంతవరకు అయినా చేయొస్తుంది, కానీ కొంచెం మా సిస్టమ్ కొంచెం టాక్సిటీ ఉంటుంది అన్నట్టు. మెడికల్ ఫ్రాటర్నిటీ అది రీజన్స్ తెలియదు, ఇంత లెవెల్స్ ఆఫ్ ఇది ఉంది కాబట్టి హైరార్కీ బాగుంటుంది. అంటే కార్పొరేట్లో ఎక్కడైనా ఉంటుంది, మా దాంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సీనియర్ చెప్పింది వినాల్సిందే. సీనియర్ చెప్పింది నా పని మిస్ అయింది అనుకోండి, ఇక హార్ట్ కట్టుకుంటారు, అరే పని కానీ పని కానీ పని కానీ పని అయ్యేదాకా నిద్ర ఉంటుంది. అంటే అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయకుండా చీఫ్ వచ్చి మాట్లాడుతాను నీతో, ఏది ఎందుకు కాలే అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటే అంత స్ట్రిక్ట్ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా. మనం అంటే కామన్ పబ్లిక్, ఇప్పుడు మా డాడీ ఎల్ఐసిలో జాబ్ చేస్తారు, ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆయనకు కూడా తెలియదు ఇంత 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 డిసిప్లిన్గా ఉంటుందని. ఒక పేషెంట్ ఓవరాల్ ట్రీట్మెంట్ కాదు, ఒక్కరోజు మార్నింగ్ చీఫ్ చెప్తాడు రౌండ్స్లో, ఈ ఫలానా పేషెంట్కి ఈ ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్తాడు. అది అవ్వకుంటే అవుట్, అవ్వాల్సినవి అవి అంతే. అట్లా అంత బాగుంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఇయర్ ఫేజ్ కొంచెం లాస్ట్ లైక్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్, ఫేవరెట్ ఉస్మానియా క్యాంటీన్ స్నాక్? బాయిల్డ్ ఎగ్స్ ఆమ్లెట్. సర్జరీ ఆర్ స్టేజ్ పర్ఫార్మెన్స్? సర్జరీ, ఫస్ట్ సర్జరీ, ఎనీ న్యూ ప్రొసీజర్. 5 AM డ్యూటీ ఆర్ మిడ్ నైట్ జిమ్? 5 AM డ్యూటీ రెగ్యులర్గా చేసేదే, సో అది అలవాటు. ఇక stethoscope or microphone, sorry, smartphone? Stethoscope or smartphone? Smartphone is a part of our body. we cannot live without smartphone. రెండు కావాలి. అంటే సర్జన్ స్టెథోస్కోప్ ఎక్కువ వాడరు, అదే విషయం. Who inspires you, like surgeon or singer? అంటే వర్క్ ప్లేస్లో సీనియర్స్ కొందరు ప్రొఫెసర్స్ వస్తే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. దే ఆర్ మెనీ ఇన్స్పైరింగ్ పీపుల్, లైక్ డాక్టర్ మధుసూదన్ అని సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, హీఈస్ మై ఇన్స్పిరేషన్. అండ్ డాక్టర్ ఫణి కృష్ణ అని ఆ సార్ కూడా ఇన్స్పిరేషన్. లైక్ ఐ వర్క్డ్ అండర్ దెమ్ ఫర్ అ పీరియడ్, ఒక 3 months నేను వాళ్ళ యూనిట్లో పనిచేశాను ప్రైవేట్లో. అప్పుడు బాగా ఇన్స్పైర్ అయినా. మా దగ్గర కూడా కొందరు సీనియర్స్ బాగా అంటే బాగా ఇట్లా మనం అవ్వాలి అంటే, నేను సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ ఆ టైంలో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్న ఒక సార్, నార్మల్ డెలివరీ అవుతుంది కదా ఉమెన్కి, నార్మల్ డెలివరీలో కొంచెం డిఫికల్టీ ఉంటే ఎప్సియాటమీ అని చిన్న ఇన్సిషన్ ఇస్తారు అన్నట్టు, తెలిసి ఉంటుంది ఎప్సియాటమీ, కట్ చేసి నార్మల్ డెలివరీ చేస్తారు. అది సూచర్ చేస్తుండే అన్నట్టు ఆ సార్ చేస్తుంటే, అది చూసి నేను అరే అసలు ఎట్లా ఇస్తారో, మేల్ డాక్టరు ఫీమేల్ పేషెంట్ మధ్యన అట్లా కూర్చొని నైట్ టైంలో అసలు ఎట్లా వేస్తారో అని అనుకునేవాడిని అన్నట్టు. నౌ ఇట్స్ చైల్డ్స్ ప్లే, చిన్న విషయం. అట్లా మనం ఏ స్టేజ్లో ఆ స్టేజ్ మనం పైన వాళ్ళను చూసి ఇన్స్పైర్ అవుతాం. ఇంకా ఇక ఫ్రాంక్ చెప్పాలంటే విరాట్ కోహ్లీ ఇస్ ఇన్స్పిరేషన్ ఫర్ హిజ్ మైండ్ సెట్, ఫర్ హిజ్ డిసిప్లిన్. అంటే ఎందుకంటే ఇప్పుడు సచిన్ లారా ఇట్లాంటి వాళ్ళంటే దే ఆర్ మోర్ ఆఫ్ బ్లెస్డ్ అన్నట్టు, దే ఆర్ టాలెంటెడ్ బై డిఫాల్ట్. ఫస్ట్ నుంచే వాళ్ళకి ఆ మ్యాజికల్ టచ్ ఉన్నారు. విరాట్ కోహ్లీ ఏంటంటే హీ వాజ్ నాట్ సో గిఫ్టెడ్ ఫ్రమ్ ద బిగినింగ్. ముందు అతను అంటే ఒక లెవెల్ దాకే ఉండేవాడు అన్నట్టు. తర్వాత అసలు సంథింగ్ బ్రాడ్ చేంజ్ ఇన్ హిమ్. హీ స్టార్ట్ అంటే ఫిట్నెస్ జర్నీ కానీ మైండ్ సెట్ కానీ వాడు మారిపోయి అసలు తర్వాత అంటే అట్లా మైండ్ సెట్ ఎంత ఇంపాక్ట్ చేస్తానో నాకు బాగా నచ్చుతుంది. డెడికేషన్, వాడు ఎంత డిసిప్లిన్ ఉంటాడు. మీలో ఒక సైకియాట్రిస్ట్ ఉన్నారు? సైకియాట్రీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సైకియాట్రీ డిస్కషన్ అసలు మనం వేరే ఇంకో సెపరేట్ ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చు. కానీ ఉన్నారు తెలుస్తుంది నాకు, మధ్యలో అన్ని మోర్ ఆఫ్ సైకియాట్రిస్ట్ వస్తున్నాయి. సైకియాట్రీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బ్రాంచ్. యూ కెనాట్ ఇమాజిన్ వాట్ వండర్స్ ఆర్ బ్రెయిన్ కెన్ డూ. ఇప్పుడు మనకు సినిమాలలో చాలా అబద్ధాలు చూపిస్తారు సినిమాలలో, కానీ సినిమాలో చూపించే కొన్ని నిజాలలో ఒకటి హెల్యూసినేషన్. అండ్ మన 3 సినిమా తెలిసే ఉంటుంది కదా, 3 సినిమా ఇట్లాంటి వాళ్ళు చూసినట్లు గ్రీన్ కలర్ అట్లుండరు. హెల్యూసినేషన్ డెఫినేషన్ ఏంటంటే ద పేషెంట్ విల్ బిలీవ్ దట్ థింగ్ ఎగ్జిస్ట్ బియాండ్ ఎక్స్ప్లెనేషన్. అంటే నువ్వు అక్కడ ఆ పర్సన్ లేడు అని ప్రూవ్ చేసినా వాడు నమ్మడు. అది హెల్యూసినేషన్ అంటే వాడికి ఇప్పుడు నిజంగానే కనపడతారు అన్నట్టు. అట్లా అసలు ఎర్రగడ్డలో కేస్తుంటారు మ్యామ్, అక్కడ కూడా పడుతుంది మాకు పోస్టింగ్.
అవునా? ఆ, మీరు వెళ్ళారా అయితే? ఆ, అది మెదక్ ఆ. హాస్పిటల్. సైకాట్రీ అంటే బ్రెయిన్, ఇప్పుడు మనం ఏది చేసినా మన కంట్రోల్లో ఉన్నాం, సో అది ఓకే. కానీ బ్రెయిన్ కంట్రోల్ పోతే అది బియాండ్ అసలు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టఫెస్ట్ మూమెంట్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఆర్ ఫస్ట్ సర్జరీ? ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రిలేటివ్లీ, మీరు అడిగిన 2 ఆప్షన్స్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రిలేటివ్. ఓకే, అంటే మీకు వచ్చిన కమెంట్స్ కొన్ని గ్యాదర్ చేస్తే లైక్. నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లోనా? ఓకే. ఓకే, సో ఒకరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీ ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మనం అనుకున్నాం ఆల్రెడీ. ఎవరు వాళ్ళు చెప్పారు, ఒక పేరు చెప్పండి. అంటే కెరియర్ వైజ్ కొందరు మా ఫ్యాకల్టీ, పర్సనల్గా విరాట్ కోహ్లీ. మీ ఇంకో ఫ్యాన్ మీ స్టోరీ చూస్తే నేను కూడా ఎంబీబీఎస్ లో జాయిన్ అవ్వాలనిపిస్తుంది. అంత ఈజీ కాదు. ఫస్ట్ డ్యూరేషన్ ఆలోచించుకోవాలి, దాని తర్వాత ర్యాంకులు రావాలి. ర్యాంకులు మంచి ర్యాంక్ రాకుంటే మన అనవసరంగా పేరెంట్స్కి బర్త్డే అవుతాం మనం. సో అది బిగ్ డెసిషన్. ఇట్స్ యువర్ పేరెంట్స్ చాయిస్ అండ్ యువర్ ఇంట్రెస్ట్. సో మల్టీ టాలెంట్ ని బ్యాలెన్స్ చేయడం రియల్ గా పాసిబుల్ అవుతుంది? దానికి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ప్రయారిటీస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన ప్రయారిటీ ప్రతి టైంలో ఒకటే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక గివెన్ మంత్ నాకు కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు స్టడీ నా ప్రయారిటీ అయిపోతుంది. ఈ ఎక్స్ట్రాని సైలెంట్ అయిపోవాలి, పక్కకు పెట్టాలి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ మన స్పేస్ మనకు ఉంటుంది, అప్పుడు యూ కెన్ బ్రింగ్ అప్ యువర్ థింగ్స్. సో మన ప్రయారిటీస్ నీకు ఆ మూమెంట్లో నీకు ఏది ఇంపార్టెంట్ ఆలోచించుకుని దాన్ని బట్టి దానికి ఆ ప్రయారిటీ బట్టి నువ్వు టైం అలాట్ చేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో చరణ్ గారు మూవీస్ కూడా చూస్తుంటారా? ఇంట్రెస్ట్ ఉందా మూవీస్? ఆబ్వియస్లీ మన ఇండియన్ అండ్ తెలుగు కమ్యూనిటీ అంతా ఇండస్ట్రీ మూవీ బానిసలు, క్రికెట్ బానిసలు, మూవీ బానిసలు, అది ఆబ్వియస్. కాకపోతే ఫేవరెట్ మూవీ బాహుబలి 1 and 2. వేదం మూవీ చాలా ఇష్టం. సడన్గా వేదం మూవీ బాగా ఇష్టం. కానీ బాహుబలి ఆల్ టైమ్ ఫేవరెట్. ఎందుకు అంటే అది ఓవరాల్ ప్యాకేజ్ మూవీ. సో మూవీస్ గురించి ఏంటంటే చూస్తాను ఆబ్వియస్లీ, కాకపోతే ఏంటంటే మరీ అదొక పక్కా చూడాలి, అంత అడిక్ట్ కాదు. పక్కా ప్రతి సినిమా చూడాలి. కొందరు ఉంటారు. లాస్ట్ చూసిన పుష్ప 2. సో అంటే వచ్చిన ప్రతి సినిమా చూడాలి అట్లా ఏమి ఉండదు. ఏ మూవీ అయితే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వద్దో అవి మిస్ అవ్వదు. థియేటర్లోనే చూడాలని ఉంటాయి అనుకోండి, అవి మిస్ అవ్వను. కాకపోతే అంతే, ఓకే. మరీ మూవీస్ని హార్ట్ తీసుకోవద్దు. సో చరణ్ గారు మీ దగ్గరికి ఫేక్ పేషెంట్స్ కూడా వస్తుంటారు. ఎక్కువ నెంబర్ అని కాదు, కానీ లైక్ అప్పుడప్పుడు బికాజ్ ఉస్మానియా ఈజ్ బ్రాడ్ స్పెషాలిటీ. క్యాజువాలిటీలో ఇంటర్న్షిప్ చేసినప్పుడు కొందరు ఫేక్ పేషెంట్స్ వచ్చేవాళ్ళు. లైక్ ఒక 10 year old లైక్ యంగ్ ఫీమేల్, చిన్న ఇంట్లో ఏదైనా గొడవ అయితే ఫిట్స్ లాగా ఫేక్ చేయటం, చేసి రావటం. మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత క్యాన్లా పెడుతుంటే దానికి రియాక్ట్ అయ్యి మళ్ళీ లేచి కూర్చోవడం, ఇట్లాంటివి కూడా అవుతుంటాయి. కొందరు అప్పుడప్పుడు ఇంట్లో గొడవలు అవుతుంటే సింపతి కోసం, అటెన్షన్ సీకింగ్ కోసం కూడా అప్పుడప్పుడు వస్తారు. అంటే హిస్టరీ తీసుకుంటుంటే తెలిసిపోతుంది. అంటే దీని తర్వాత మనకు సిమ్టమ్స్, ఒక ఇష్యూ తర్వాత సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నట్టు. ఆ సిమ్టమ్స్ వాళ్ళు ఇక్కడ ఉండేదానికి వాళ్ళు చూపించడానికి సింక్ ఉండదు అన్నట్టు, అక్కడ అర్థమైపోతుంది అట్లా. అప్పుడు ఇట్ డజంట్ నీడ్ ఫార్మకాలజికల్ ఇంటర్వెన్షన్, నీడ్స్ సైకలాజికల్ ఇంటర్వెన్షన్. పేషెంట్ అటెండర్తో కౌన్సిల్ చేసుకొని అసలు మీ ఆ ఇష్యూ వల్లనే ఇట్లా చేస్తున్నారు, ఆ ఇష్యూ సాల్వ్ చేసుకోండి అని చెప్తే సరిపోతుంది. అంటే ఏజ్ మైండ్ సెట్ బట్టి పెద్దవాళ్ళు 25-26 వాళ్ళు కూడా వచ్చినప్పుడు సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇనిషియల్ స్టేజెస్లో ఇట్లా చేస్తారు, సూసైడ్ అటెండ్ అట్లా. అంటే బెదిరించడానికి పైన కట్ చేసుకుంటారు కొందరు, అట్లా కూడా వస్తారు. అందరికి తెలుసు మేజర్ ఆర్టరీ అంటే ఇక్కడ ఉంటుందని తెలుసు. ఈ లవ్, ఈ అఫైర్స్, ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు అవతల పర్సన్ని బెదిరించడానికి ఇట్లా చిన్న చిన్న కట్స్ ఉంటాయి చాలా, అట్లా కూడా వస్తారు.
వీళ్ళని మీరు ఎట్లా డీల్ చేస్తారా? కౌన్సిలింగ్ ఇస్తారా లేదంటే ట్రీట్మెంట్ ఇస్తారా? అంటే ఈ కట్స్ నార్మల్ పైన ఉంటే డ్రెస్సింగ్, డీప్గా ఉంటే ఫ్యూచర్. కౌన్సిలింగ్ సైకాట్రిస్ట్ కలవని అడ్వైజ్ చేస్తాం, కలవకపోవడం వాళ్ళ ఇష్టం. అంటే వీళ్ళు అడ్మిట్ అయితే మా రెస్పాన్సిబిలిటీ, అడ్మిట్ అవ్వరు కదా, సో మనం అడ్వైజ్ చేయగలుగుతాం ఓపీలో చూపించుకోవడం. సో ఈవెన్ మీరు ఉస్మానియా ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా చేశారన్నారు కదా, లైక్ హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్ దేర్? సైకాట్రీ ఈజ్ అ డిఫరెంట్ వరల్డ్ బై ఇట్ సెల్ఫ్. బ్రెయిన్ కెపాసిటీ, బ్రెయిన్ తీసుకోగలిగిన స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ అది తీసుకునే లెవెల్ దాకా ఉన్నంత వరకు అది మన కంట్రోల్ ఉంటుంది. దాన్ని దాటి మనం దానికి ప్రెషర్ కానీ స్ట్రెస్ కానీ ఇచ్చినప్పుడు అది మన కంట్రోల్ దాటి వెళ్ళిపోతుంది. అప్పుడే సైకాట్రిక్ ఇల్నెస్ స్టార్ట్ అవుతాయి అన్నట్టు అన్ని. సో ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్. వాళ్ళకు కొన్ని సెగ్మెంట్స్, ఓపెన్ సెగ్మెంట్స్ ఉంటాయి సైకాట్రీ అడ్మిటెడ్ పేషెంట్స్, వాళ్ళని ఓపెన్ ఫీల్డ్లో వదిలిపెడతారు. హార్మ్ చేయని లెవెల్, హార్మ్ చేసే లెవెల్ వాళ్ళని కొంచెం ప్రైవేట్ సెల్స్లో పెడతారు. అట్లా ఉంటుంది అన్నట్టు. వాళ్ళు వాళ్ళ వరల్డ్లో ఉంటారు. హైలిసినేషన్స్ అవన్నీ నిజం, అవన్నీ ఉంటాయి. షైజోఫ్రెనియా పేషెంట్స్, బైపోలార్ పేషెంట్స్, డిప్రెషన్ పేషెంట్స్ అందరూ ఉంటారు. చూసిన దాంట్లో మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? అంటే హైలీ ఇండివిజువల్. ఇప్పుడు కొందరు ఎట్లా అంటే, ఇప్పుడు సర్జరీ చేసిన వాళ్ళు మళ్ళీ సూపర్ స్పెషాలిటీ అని మళ్ళీ న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ ఆంకో ఇట్లా చేయాల్సి ఉంటుంది. అది చేయాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎండ్ బ్రాంచెస్ తీసుకుంటారు. ఎండ్ బ్రాంచెస్ పీడియాట్రిక్స్, ఓబీజీ, గైనీ, రేడియాలజీ, డెర్మటాలజీ ఎండ్ బ్రాంచెస్ పీజీతోనే అయిపోయి వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. జనరల్ సర్జన్స్ కూడా సర్జరీ తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు డిమాండ్, ఇప్పుడు పేషెంట్కి స్టమక్ పెయిన్స్ డైరెక్ట్ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ దగ్గర పోతున్నారు, జనరల్ సర్జన్ దగ్గర రావట్లేదు. సో ఈ బ్రాంచెస్, ఇంకోటి బ్రాంచెస్ కూడా ఏంటంటే సైన్స్ అవసరం బట్టి బ్రాంచెస్ డెవలప్ చేయరు అన్నట్టు, పేషెంట్ లోడ్ బట్టి బ్రాంచెస్ డెవలప్ అవుతాయి అన్నట్టు. సో ఇప్పుడు ఒకవేళ సమ్ న్యూ డిసీజ్ వచ్చి అది బాగా ఎక్స్ట్రీమ్గా అయితే అప్పుడు దాని సపరేట్ బ్రాంచ్ వస్తుంది అన్నట్టు. సో అట్లా ఎవరి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ బట్టి సెలెక్ట్ చేసుకుంటారు. మనం స్పెసిఫిక్గా అందరికీ ఒకటే యునానిమస్గా ఉంటాం. అంటే ఓవరాల్ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. అంటే బోర్ కొట్టకుండా, అంటే ముందు వాళ్ళతో బోర్ కొట్టింది, మోటివేషనల్ గా, సైకలాజికల్ గా మంచి అన్ని టచ్ చేశారు. నేను నా ఒపీనియన్ ఏంటంటే, మీరు నాకు ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చిండ్రు. The way you are asking questions, the way you are sitting back and letting me talk, that is giving me free hand to go with my flow. I would give credit to you for inviting me, for giving me this chance, and also giving me that space and opportunity to talk. But next time inkoka podcast show jarugutundi, adentante psychiatrist అంటే మోటివేషనల్ ఇంటర్వ్యూ అనేది చేద్దాం. ఎందుకంటే నాకు అనిపించింది, యాక్చువల్లీ నాకు మీరు రాకముందే నాకు అనిపించింది దట్ ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందని నాకు ఎప్పుడో 6 సెన్స్ చెప్పింది. అది అట్లనే జరిగింది. It was great talking to you. Thank you so much, చరణ్ గారు. పొడి చేయండి, పొడి చేస్తూ శ్రీ చరణ్ పొడి చేతి పొడి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ. Thanks a lot.